నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. భగవన్మయమైన సభా సదస్సుకి సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, ఉపనిషత్తుల సార విద్య అయినటువంటి భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగం మనం చెప్పుకుంటూ నిగ్రహే కిం కరిష్యతి అనేటువంటి మాటలో ఉన్నదే దాన్ని ఎలా నిగ్రహించగలము అని ప్రశ్నించారంటే నిగ్రహించలేము అని తీర్మానించట్లేదు ఆయన. ఎలా నిగ్రహించగలము తర్వాత చెప్పబోతున్నాడు ఆయన. అందుకు అయితే దాని యొక్క సహజ లక్షణం పరుగు తీయడమే. ఈ పరుగు తీసే లక్షణాన్ని నువ్వు నిగ్రహించలేవు. అది చూడండి, పరుగు తీసే లక్షణాన్ని నువ్వు నిగ్రహించలేవని చెప్పదలుచుకున్నాడు ఆయన. పరుగు తీసే లక్షణాన్ని నిగ్రహించలేవు, కానీ ఎటువైపు పరుగు తీయించాలి, ఎలా పరుగు తీయించాలో నువ్వు ఆలోచించుకో. అదేమిటో తర్వాత చెప్పబడుతున్నది. అయితే ఇక్కడ ప్రకృతిమ్యాంతి భూతాని అన్నప్పుడు ఈ ప్రకృతి అనే శబ్దానికి ఏ అర్థం తీసుకోవాలి? ఇక్కడ దీనికి కూడా భాష్యంలో శంకరుల వారు చాలా చక్కగా చెప్పారు. ఇక్కడ ప్రకృతి అంటే పూర్వకృత ధర్మాధర్మాణి సంస్కార వర్తమాన జన్మాదవివ్యక్త అన్నారు ఆయన. పూర్వకృత ధర్మాధర్మాణి సంస్కార. ఎంతమందికి బోధించండి, ఎన్ని వేదాంతాలు చెప్పండి, వాడు చేసుకున్న కర్మ వాడి దగ్గర ఉంటుంది. అది విశేషం. ఇక్కడ 1,00,000 మంది కూర్చుని భగవద్గీత విన్నా లక్షలాది మందికి ఒకేలా వెళ్ళదు. ఎందుకు? లక్షలాది మందికి కొన్ని లక్షల జన్మల బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆ జన్మల బ్యాక్గ్రౌండ్ నుంచి తెచ్చుకున్న ఆ ధర్మాధర్మములు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల సంస్కారం ఉంది. ఈ కర్మల సంస్కారములు ఇంద్రియాలని, బుద్ధుల్ని ప్రేరేపిస్తూ ఉంటే ఇక్కడ నిగ్రహించుకొని కూడా కూర్చుని ఉపన్యాసం ఇచ్చినంత మాత్రాన నిగ్రహం సాధ్యమవుతుందా? అందుకు ప్రకృతిమ్యాంతి భూతాని, ప్రకృతిమ్యాంతి భూతాని అన్నప్పుడు పూర్వజన్మ సంస్కారములు మానవుడి యందు పేరుకొని వాటికి అనుగుణంగా వెళ్ళేవాడు ఎలా నిగ్రహించుకోగలడు అనే అర్థం మనం ఇక్కడ గ్రహించినట్లయితే మన ఇంద్రియములను, బుద్ధుల్ని గత జన్మ సంస్కారములు ప్రేరేపిస్తాయి. వీటిని ప్రారబ్ధము అని అంటాం. ప్రారబ్ధం ప్రేరేపించితే దాన్ని బట్టి ఉంటాయి అన్నీ కూడా. అందువల్లనే లోకంలో భిన్న రుచులు, భిన్న అనుభవాలు ఇవన్నీ మనకి కనబడుతూ ఉన్న కారణం. అనేక రకాల మానవులు అని ఒకే పేరు మనం చెప్పినా మానవులు ఒకే రకంగా ఉండరని ప్రతి వారికి తెలుసు. పుర్రుకో బుద్ధి అన్నారు. పుర్రుకొక్క బుద్ధి. అందరి ముఖాలు తీరు ఒక్కలాగా లేనట్లే అందరి కర్మలు ఒక్కలా ఉండవు. అందరి కర్మలు ఒక్కలా లేనప్పుడు అందరి సంస్కారాలు ఒక్కలా ఉండవు. అందరి సంస్కారాలు ఒక్కలాగా లేనప్పుడు జ్ఞానం మాత్రం ఒక్కలా అందరూ ఎలాగా గ్రహించగలరు? అందుకు ఇవి గుర్తుపెట్టుకో, ప్రారబ్ధములు అనేటువంటివి ఉంటాయా, అవి ప్రేరేపణ చేస్తూ ఉంటాయి అనగానే ఇప్పుడు మనం ఎస్కేప్ అవడానికి మరో మంచి అవకాశం దొరికింది. ఏమని? ప్రారబ్ధం. మనం ఏం చేస్తాం? కొందరికి ఎంత చెప్పండి, ప్రారబ్ధం ప్రేరేపిస్తుంది. రావణాసురుడు ఉన్నాడు, వాడు సీతాభరణం చేశాడు. తెచ్చిన తర్వాత తిట్టారు, విభీషణుడు తిట్టాడు. అయితే విభీషణుడు మొదటి నుంచి మాకు ఎగనిస్టే. అందుకే ఆయన ఏం చెప్పినా మేమేం చేసినా నువ్వు చేసింది మంచిది కాదు, నువ్వు చేసింది మంచిది కాదు అంటాడు కనుక ఆయన మాట లెక్క పెట్టక్కర్లేదు. కానీ అక్కడతో ఎంతమంది చెప్తారో రావణాసుడికి, ఆఖరికి వాళ్ళ భార్యకు కూడా చెప్తుంది చేసింది తప్పు పని అని. వినలేదు. చివరికి యుద్ధ సమయం వచ్చేటప్పటికి తాతగారి దగ్గరికి వచ్చి చెప్తారు. చెప్పినా వినడు ఆయన. నేను విననయ్యా అంటాడు. ఎందువల్ల? నా స్వభావం అదనుకో, ఇప్పుడు నువ్వు 2గా చీల్చేసినా నేను మారను అన్నాడు రావణాసురుడు. ఎందువల్ల? ప్రకృతిమ్యాంతి భూతాని. వాడి యొక్క ప్రారబ్ధ కర్మల సంస్కారం అంత బలీయంగా ఉంది. ఇక్కడే మనకి చక్కటి పరిష్కారం భీష్మ పితామహుడు భారతంలో చెప్తారు. ఏమనంటే, ఈ మాట చెప్పగానే ఇంకా మనం చేయడానికి ఏమున్నది? ప్రారబ్ధమే కదా అని తలవంచూరుకోవడమా అంటే దాన్ని చక్కగా చెప్తాడు. నువ్వు చెయ్యగలిగినంత చేసినా పరిష్కారం రాలేదు ఎప్పుడో, అప్పుడు ప్రారబ్ధం నూరుకో, కానీ అంతవరకు చెయ్యని చెప్పాడు. చెయ్యగలిగినంత చేసి అయినప్పటికీ ఫలితం లేదు ఎప్పుడో ప్రారబ్ధం ఆయన అని చేతులు ఎత్తూరుకో, అలాగే కూర్చోకు అని చక్కటి పరిష్కారాన్ని భీష్మ పితామహుడు మనకి బోధిస్తాడు. అయితే కృష్ణ పరమాత్మ ఏం చెప్పారంటే, ప్రారబ్ధము ప్రేరేపిస్తుందనేది నిజమే, కానీ దానికి కూడా ఒక హద్దుంది అని ప్రారబ్ధానికి, ప్రయత్నానికి ఈ రెండిటికి చక్కటి సమన్వయం తర్వాతి శ్లోకంలో వివరిస్తున్నారు.
ప్రారబ్ధం ప్రేరేపిస్తోంది నిజమే, కానీ ఆ ప్రారబ్ధాన్ని అంటుకుని నువ్వు పరిగెత్తకుండా జాగ్రత్త చెయ్యి. అందుకు ప్రారబ్ధ ప్రకృతి నడిపిస్తూ ఉన్న దాని యొక్క స్వభావాన్ని గుర్తుపెట్టుకుని ఈ స్వభావాన్ని నువ్వు వదలలేవు గనక ఆ స్వభావాన్ని ఎలా నువ్వు మలుచుకుంటే ఆ ఉన్నత స్థితికి చేరగలవో దానికోసం ప్రయత్నించు. ఆ ప్రయత్నం ఎలా జరగాలి అంటే ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంథినౌ. అది ఇక్కడ చెప్తున్నారు చక్కటి పరిష్కారం. ఇంద్రియములకు ఇంద్రియార్థములు యందు రాగద్వేషములు కలుగుతాయి. ఇది మొదటి వాక్యానికి అర్థం. ఇంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ. ఇంద్రియములకు ఇంద్రియార్థముల యందు రాగద్వేషములు కలుగుతాయి. ఇవి మనకు వినడానికి కొంచెం అర్థం కానట్టు అనిపించవచ్చు. మొన్ననే ఇంద్రియార్థములు అంటే చెప్పుకున్నాం. ఇంద్రియములకు ఏవి అవసరమో అవి ఇంద్రియార్థము, అంతే కదా. ఒక దృశ్యం కంటికి ఇంద్రియార్థం, ఒక ఆహార పదార్థం నాలికి ఇంద్రియార్థం, ఒక చక్కటి శబ్దం చెవికి ఇంద్రియార్థం. ఇలా మన ఇంద్రియములు ఇంద్రియార్థములు ఈ రెండిటి మేళనమే జీవితం అంతా కూడా. మన జీవితం అంతా కూడా ఇంద్రియార్థములను ఇంద్రియములను కలపడమే. వాటి కోసం బ్రతుకంతా మనం వెచ్చిస్తూ ఉంటాం. అయితే ఈ ఇంద్రియార్థములకే విషయములని తన్మాత్రలని కూడా పేరు. అందుకు ఇంద్రియములు ఇంద్రియార్థముల యందు ఎలా ప్రవర్తిస్తాయంటే రెండు ఫీలింగ్స్తో ప్రవర్తిస్తాయా అని చెప్తున్నాడు ఇక్కడ. ఆ రెండు ఫీలింగ్సే రాగము ద్వేషము. ఈ రెండే మన జీవితం అంతా కూడా. ఈ రెండే ఇంద్రియములు ఇంద్రియార్థములు. ఈ రెండిటికున్న రిలేషను రాగద్వేషములు. రాగము అంటే అనుకూల భావన రాగము, ద్వేషము అంటే ప్రతికూల భావన ద్వేషం. అంతే కదండి. మనకి ఏది ఇష్టమో దాని యందు అనుకూల భావన అది రాగము. దీన్నే అనురాగమని ప్రేమ అని ఇత్యాది పేర్లని చెప్తాం. దాని యందు ఒక విధమైన రక్తి ఏర్పడుతుంది. రక్తికే రాగము అని పేరు. ఎప్పుడైతే అనురాగం ఏర్పడిందో ఇంకా దాన్ని సంపాదించుకోవాలనే ప్రయత్నం, ఆ ప్రయత్నం ఎలాగానే చెయ్యాలి అనేటువంటి విధానం, ఇంకా అక్కడి నుంచి పాపమో పుణ్యమో కర్మమో ఇవన్నీ చేరతాయి. అలాగే ప్రతికూలమైన దాన్ని దూరం చేయాలని లేదా ప్రతికూలమైన దానికి దూరం కావాలని చేయవలసిన ప్రయత్నాలు ఉంటాయి. దాన్ని నిర్మూలించడము, దాన్ని అణగదొక్కడము, దానిపై ద్వేషభావం పెంచుకోవడము, ఇవన్నీ ప్రతికూల భావన వల్ల ఏర్పడేవి. సో పాజిటివ్ అండ్ నెగిటివ్ ఫీలింగ్స్ రాగ ద్వేష ఈ రెండు కూడా. కనుక ఇంద్రియములకు ఇంద్రియార్థములకు ఈ రాగ ద్వేష అనే రిలేషన్ ఉందయ్యా. నువ్వేం చేస్తావంటే ఈ ఇంద్రియార్థముల యొక్క ప్రకృతిని ప్రారబ్ధాన్ని ఎలా కంట్రోల్ చేస్తావంటే రాగద్వేషాన్ని కంట్రోల్ చేయి. కంట్రోల్ చేస్తే నువ్వు ఈ కర్మ యొక్క వేగాన్ని కంట్రోల్ చేయగలవు సుమా. అది ఇక్కడ బోధిస్తున్నాడు ఆయన. ఈ రాగద్వేషములు ఎలాంటివంటే వాటికి నువ్వెప్పుడు వశం కాకు, వాటిని నీ వశంలో ఉంచుకో. తయోర్నవశమాగచ్చేత్, వాటికి వశం కాకు. ఎందుకంటే తౌ యస్య పరిపంథినౌ, అవి నీకు పరిపంథులు అన్నారు. పరిపంథినవు అంటే శత్రువులు అని సామాన్యార్థం. పంథానము అంటే త్రోవ అనర్థం. పరిపంథినం అంటే నీకు తోవలో వచ్చే శత్రువులు అయ్యా వీళ్ళు అని అర్థం. దీనికి శంకరుల వారు వ్యాఖ్యానిస్తూ తస్కరావివ పథి అన్నారు ఆయన. తస్కరౌ ఇవ పథి. పథి అంటే మార్గమునందు దొంగల వలె ఉంటారు వీళ్ళిద్దరూ కూడా అని. ఏ మార్గమునందు? బ్రతుకు మార్గంలో అని అనుకుంటాం. మంచిదే. మనకు బ్రతుకు మార్గం అంతా రాగద్వేషాలతోనే కూడుకుని ఉన్నది. కానీ ఇక్కడ అర్జునుడి ప్రశ్న మర్చిపోవద్దు. కృష్ణుడు ఏ ప్రశ్నకి ఇదంతా చెప్తున్నాడు? నాకు ఏది శ్రేయస్సో అది చెప్పంటున్నాడు మొదటి నుంచేది. శ్రేయస్సు అంటే లౌకికమైన విషయం కాదది. శ్రేయస్సు అంటే కేవలం కైవల్యం. నాకు ఏ విధంగా తరిస్తానో చెప్పవయ్యా అనేటటువంటి తపనతో అడుగుతున్నాడు. అందుకు వీళ్ళు ఏ దారిలో దొంగలు? శ్రేయో మార్గంలో దొంగలు వీళ్ళు. ఎవరైతే శ్రేయస్సుని సాధించడానికై వెళుతూ ఉంటారో ఆ మార్గంలో వచ్చే దొంగలు వీళ్ళిద్దరు. రాగద్వేషాలు. ఈ దొంగలు ఎలాంటి వాళ్ళంటే మనం ఏదో డబ్బులన్నీ మూట కట్టుకుని ఒంటరిగా వెళుతూ ఉంటాం ఒక అడవిలోంచి. ఎవరు బంధువులమో స్నేహితులమో వస్తారు. ఆ వచ్చిన వాళ్ళందరూ దొంగలే. అప్పుడు ఎలా రక్షింపబడతామండి మనం? అలాగే మన సాధన పథంలో
అడ్డు వచ్చే దొంగలు వీళ్ళిద్దరు కనుక బాగా అలర్ట్గా గుర్తు తెచ్చుకో. అది మనం విచారణ చేత, వివేకం చేత, ప్రారబ్ధం రాగద్వేషాత్మకంగా ప్రేరేపిస్తున్నా గమనించి కంట్రోల్ చేస్తే తప్పకుండా మనం సరియైన మార్గంలో వెళ్ళగలం. అందుకు ఈ రాగద్వేషములనేటటువంటి దారి దోపిడీగాళ్ళని వశం చేసుకో, వాళ్ళ వశం నువ్వు కాకు అని చెప్తూ అది ఏ విధంగా సాధ్యమవుతుంది, ఇది ఇప్పుడు ప్రశ్న. ఇందులో ఏది కూడా వేదాంతం అనుకోవద్దు. మళ్ళీ వేదాంతం అంటే మళ్ళీ చెప్తున్నాను, అచ్చంగా చక్కగా నిజంగా బ్రతకడం, అది వేదాంతం అంటే. అసలైన బ్రతుకు వేదాంతం. మిథ్యా జీవనమే మనం నిజమైన జీవనం అనుకుంటున్నాం. మిథ్యలతో కూడుకున్న జీవితం గడిపి ఆ ఆధ్యాత్మికత వేరండి, ఇదే వేరండి అని అంటున్నాం. చీకట్లో దేవుళ్ళాట జీవితమైతే చేతిలో కరదీపిక పట్టుకు నడవడం ఆధ్యాత్మిక జీవితం. అంతే తేడా మరేమిటే లేదు. ఆ కరదీపికనిస్తున్నాడు జగద్గురువు మనకి ఇక్కడ. ఆ కరదీపికను ఏంటంటే ఎవడు దొంగో పోల్చుకో. ఎవరు ఈ రాగద్వేషాలున్నాయే వీళ్ళు పెద్ద దొంగలు, వీళ్ళని పోల్చుకో. నీ ప్రకృతి ప్రేరేపిస్తోంది సహజంగా ఒక వస్తువు వైపు, కానీ ఈ రాగద్వేషములు అనేటటువంటి వాటిని కంట్రోల్ చేస్తే నీ ప్రకృతిని నువ్వు కంట్రోల్ చేయొచ్చు, నీ ప్రారంధాన్ని నువ్వు కంట్రోల్ చేయొచ్చు. అది ఏ విధంగా అంటే ధర్మము ద్వారా. మళ్ళీ అక్కడికి వస్తున్నాం మనం. ధర్మము ద్వారా రాగద్వేషాన్ని కంట్రోల్ చేసుకోవాలి, మరొక గతి లేదు. ధర్మం ఎందుకు వచ్చిందండి? రాగద్వేషాలను కంట్రోల్ చేసుకోవడానికి. ధర్మం దేని ద్వారా చెప్పబడుతుంది? శాస్త్రము ద్వారా చెప్పబడుతుంది. శాస్త్రం ఎందుకు పుట్టింది? ఎవరి కోసం పుట్టింది? మనిషి కోసం పుట్టింది. జంతువులకు శాస్త్రం లేదే. జంతువులకు ఏ శాస్త్రాలు ఉన్నాయండి అని. జంతువులకు వస్త్రాదులు కూడా లేవు, వాటి రక్షణం వేరు. జంతువులకు శాస్త్రం లేదు, జంతువులకు ప్రకృతి ఉంది, ప్రకృతికి అనుగుణంగా వెళ్ళడం ఉంది. ఒక్క మానవుడికి మాత్రమే శాస్త్రం ఉన్నది. ఎందుకంటే వీడు ప్రకృతికి అనుగుణంగా వెళ్లే జీవి కాడు గనక, బుద్ధి స్వతంత్రత ఉంది గనక. స్వతంత్రత ఉన్నవాడికి నియంత్రణ ఉండాలి. నియంత్రణ కలిగిన స్వతంత్రతే సరైన శాంతినిస్తుంది. నియంత్రణ లేని స్వతంత్రం ఉన్నదే చాలా ప్రమాదం. స్వతంత్రత ఉన్నవాడికి నియంత్రణ ఎవరు ఇవ్వగలరు? శాస్త్రమే నియంత్రణ ఇవ్వగలదు. ఏది కావాలంటే తిను. కానీ ధర్మము ఏం చేస్తుందంటే అలా తినద్దు, ఇది తిను, అది తిను అని చెప్తుంది కదా. వైద్యశాస్త్రం తెలిస్తే ఏది పడితే తినకూడదండి అంటాడు. ధర్మశాస్త్రం తెలిస్తే ఇంకా ఏది తినాలో ఏది తినకూడదో తెలుస్తుంది. ఒక పురుషుడు ఒక స్త్రీ ఏకపత్ని వ్రతం పాతివ్రత్యం, ఇది ధర్మం. అలా కాకుండా తాను ధర్మాన్ని అతిక్రమించి మరొక స్త్రీని కామించినప్పుడు, ఇతరములైన పరిస్థితులు సహకరించినప్పుడు, తాను రాగద్వేషాలకు లోనే వెళ్ళి అన్ని అనుకూలించేవి కదా అని చెరబట్టి తెచ్చినప్పుడు అది అధర్మమే కదా. అప్పుడు వాడిని నియంత్రించాలంటే ఏది నియంత్రిస్తుంది? ధర్మం నియంత్రిస్తుంది. అందుకే మనిషి తన ఇంద్రియాలు కోరినవన్నీ పొంది నశించకుండా నియంత్రించేది ధర్మం. ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణ రామాయణంలో మీకు కనిపిస్తున్నది. రావణాసురుడు అన్ని అనుకూలించేవాడికి అనుకూలింపజేసుకున్నాడు. కాబట్టి తప్పేముంది? నా ఇంద్రియం కోరుకున్నది, ఫలానా ఇంద్రియార్థాన్ని తెచ్చాను అన్నాడు. అది దోషం కాదన్నాడు. అది దోషమే అంటుంది శాస్త్రం. అందుకు శాస్త్రం చాలా అవసరం సుమా. మనిషి పతనం కాకుండా ఉండాలంటే ధర్మం చాలా ప్రధానం. అందుకే నువ్వు అర్థములు సంపాదించు, కామము సంపాదించు వద్దనలే, కానీ దానికంటే ముందు ధర్మం సంపాదించు అని శాసించింది భారతీయ శాస్త్రం. అందుకే ధర్మ అర్థ కామములు, మోక్షం గురించి తర్వాత ఆలోచిద్దాం. మొదటి దానికే మొగుడు లేడు, కరదానికి కళ్యాణం అన్నట్ట సామెత. ఇక్కడే అన్ని దెబ్బతిన్నాక ఇంకా అక్కడ దృష్టి ఏమిటండి? అందుకు ప్రతి వాడు కూడా అర్థకామముల వైపు వాడి యొక్క ప్రారంధమో ప్రకృతో ప్రేరేపిస్తూ ఉంటుంది రాగద్వేషాత్మకంగా. కానీ శాస్త్రం అనేటువంటిది, ధర్మం అనేటువంటి పగ్గంతో దాన్ని కంట్రోల్ చేస్తూ క్రమంగా దాన్ని ఆ నిశ్చంగ స్థితి వైపు మళ్లించాలి. దానికి విధానం ఏంటయ్యా అంటే శ్రేయాన్ స్వధర్మో. అన్నిటికన్నా గొప్పది స్వధర్మాతరణే శ్రేయస్సు. మళ్ళీ శ్రేయస్సు అనే మాట మళ్ళీ వేశాడు ఆయన. శ్రేయస్సు అంటే కైవల్యం నీకు కావాలి అంటే స్వధర్మమే శ్రేయస్సు. అయితే నా ధర్మం అంటే స్వధర్మం, నిజ ధర్మం.
తన ధర్మం ఒకవేళ విగుణంలా కనిపిస్తేనో, విగుణము అంటే గుణం లేనిదిగా కనిపిస్తేనో, సాధారణంగా ఎప్పుడు కూడా మన ధర్మం విగుణంగా, పరధర్మం సుగుణంగా కనిపించడం ఒక లక్షణం అంతే. ఎప్పుడు కూడా ఉన్న స్థితి ఉన్నత స్థితి అనుకోమంటే అనుకోలేడండి ఎవడు కూడా. అసంతృప్తి అసంతృప్తి అసంతృప్తి. పక్కవాడిలు చాలా అందంగా కనిపిస్తుంది ఎప్పుడు కూడా. దేని కారణం? అసూయ చేత. ఎప్పుడు ఈ లక్షణం ఒకటి ఉంటుంది. కానీ స్వధర్మము నీకు విగుణంలా కనిపించినప్పటికీ కూడా దానిని ఆచరించడమే నీ శ్రేయస్సుకి మార్గము, మరొక దారి లేదు. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. అక్కడ మై సర్వాణి కర్మాణి దగ్గర చక్కటి అభయవచనం, నేనున్నాను కదా నాకు ఇయ్యవయ్యా ఇలాంటి లక్షణంతో అని చక్కగా బోధించి ఇలా నడవయ్యా అని ఇక్కడ చెప్తున్నాడు. అందుకు ఈ కర్మయోగంలో ఈ 2 శ్లోకాలు మనం ఎప్పుడు మననం చేసుకోవాల్సినది. పైగా ఇంత ఉదాత్తంగా శ్రేయ మార్గాన్ని చెప్పినటువంటి ఏకైక గ్రంథం భగవద్గీత మాత్రమే. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనిష్ఠితాత్ అని చెప్పగలగడం కేవలం భగవద్గీతలో కనిపించేటువంటి విశాల దృక్పథం. మనం అనుకుంటాం ఎవడు ఏదైనా చేయవచ్చు అనుకునేది విశాల దృక్పథం అనుకుంటాం. కానీ ఎవడు వాడి ధర్మం పాటించాలనేదే విశాల దృక్పథం. అది ఎంత విశాలం అంటే ఇది ఒక్కటే సర్వజీవుల మధ్య స్నేహభావాన్ని నిలపగలదు. అంతేగాని ఎవరు ఏ ధర్మాన్నైనా పాటించచ్చని చెప్పడం ఉన్నదే అది క్రమంగా స్నేహ మార్గాన్ని, శ్రేయో మార్గాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఇది ఆధ్యాత్మిక మార్గానికే కాదు, లౌకికమైన జీవన విధానానికి కూడా అవసరమైన శ్లోకం ఇది. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనిష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. ఈ శ్లోకం ఎప్పుడూ ప్రతి జీవుడు గుర్తుపెట్టుకోవాల్సింది. ముఖ్యంగా ప్రస్తుతం ప్రతి భారతీయుడు గుర్తుపెట్టుకోవాల్సిన శ్లోకం ఇది. ఎందుకంటే ఈ శ్లోకం పుట్టిన భారతదేశంలోనే పరధర్మం పట్ల ఆకర్షణ, పరధర్మం పట్ల లాగబడడం అనేది జరుగుతున్నది. అది అంతర్గతంగానూ జరుగుతుంది, బహిర్గతంగానూ జరుగుతుంది. ఇది ఒక దౌర్భాగ్య పరిస్థితి మనకి. ఇది సరిగ్గా మనం అర్థం చేసుకున్నట్లయితే ఎంతో తపస్సుతో ఈ దేశం ఆవిష్కరించిన ఒక మహోన్నతమైనటువంటి సంస్కృతిని మనం ఎలా భ్రష్టపట్టించుకుంటున్నామో తెలుస్తుంది. ఇది సామాజిక స్థాయిలో కూడా అన్వయించబడుతుంది. భగవద్గీత ఒకే పరిష్కారాన్ని సామాజిక స్థాయిలోని, ఆధ్యాత్మిక స్థాయిలోని కూడా అందించినటువంటి మహాగ్రంథం. అందుకే ఈ దేశంలో మతానికో పుస్తకం, నీతికొక పుస్తకం, బ్రతుక్కొక పుస్తకం, వేదాంతానికో పుస్తకం లేదు. అన్నిటికీ ఒకే పుస్తకం భగవద్గీత. అది విశేషం. మొత్తం జీవితానికి సంబంధించినటువంటి గ్రంథం. అందుకే శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనిష్ఠితాత్ సు అనుష్ఠితాత్ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ పరధర్మాత్ అన్నమాట. సు అనుష్ఠితాత్ అంటే చక్కగా అనుష్ఠింపబడుతున్నట్లుగా కనిపిస్తున్న పరధర్మము కంటే అంటున్నాడు. స్వనుష్ఠితాత్ అంటే పరధర్మం చక్కటిదండి, అంత బాగుందో అది, అంత చక్కటి పరధర్మము. కాబట్టి నా ధర్మము చూస్తూ ఉంటే విగుణంలా కనిపిస్తుందండి అని. అందుకే విగుణమైనటువంటి దీన్ని వదిలిపెట్టి దానివే పడిపోతే బాగుండు అనిపించవచ్చు. కానీ చక్కగా అనుష్ఠింపబడుతున్నట్లుగా కనిపిస్తున్న పరధర్మము కంటే విగుణంగా కనిపిస్తున్న నీ స్వధర్మాన్ని ఆచరించడమే శ్రేయస్సుకి మార్గము సుమా అని ఖచ్చితంగా చెప్తున్నాడు స్వామి. చెప్పి అటువంటి స్వధర్మంలో నిధనం శ్రేయ. ఆ పరధర్మంకి వెళ్ళలేను, స్వధర్మంలో ఉండలేను అంటే నీ స్వధర్మం చేస్తూ నువ్వు చనిపోయినా పర్వాలేదు అన్నాడు. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. ఎంత గొప్పదైనా పరధర్మం భయంకరము సుమా అన్నాడు. ఇక్కడ పరధర్మం, ఈ పర అనేవన్నీ భయంకరమేనండి. పరద్రవ్యము, పరస్త్రీ, పరధర్మం 3 భయంకరమే. సీతాదేవి మహాలక్ష్మి, ఆవిడ ఎక్కడుంటే అక్కడ శిరుడు, అందులో సందేహం లేదు. కానీ ఆవిడ లంకకు రాగానే లంక తగలడింది, రావణుడు తగలడ్డాడు. ఎందువల్ల? రావణుడికి పరస్త్రీ అమ్మాయి, పరస్త్రీ వ్యామోహం వల్ల నశించినవాడు. రామునికి స్వస్త్రీ.
అందుకు స్వధర్మము పరధర్మము ఈ రెండిటికి అంతా తేడా ఉన్నది. అందుకు ఎప్పుడు కూడా గొప్పదిగా కనిపిస్తోందని తన ధర్మాన్ని విడిచిపెట్టి పరధర్మం వెప్పిళ్ళేవా నశించిపోతావు జాగ్రత్త అని చెప్పారు. కానీ ఇతర దేశములు ఇతర సంస్కృతులు అలా చెప్పవు. నీ ధర్మం చాలా చెడ్డది, నా ధర్మం చాలా గొప్పది, దీంట్లోకి వచ్చేయి అని వాడు చెప్తూ ఉంటారు. అలా చెప్పే మొత్తం ప్రపంచాలన్నింటినీ ఆక్రమించుకోవడం పనిగా పెట్టుకున్నారు. ఈ వాక్యాలు పుట్టిన ఈ దేశంలో 1000 ఏళ్లుగా ప్రయత్నిస్తున్న అవకాశం చిక్కలేదు. కానీ ఈ దేశానికి ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాతే ఆ దుర్మార్గాలన్నిటికీ ఎక్కువ అవకాశం దొరికింది. అది వచ్చినటువంటి విశేషం. పరాయి పాలనలో ఉన్నప్పుడు అంత చక్కగా వాళ్ళకి అవకాశం చిక్కలేదు. స్వపరిపాలన వచ్చేకే చక్కగా పరధర్మాలన్నీ పాలించే దుస్థితికి మనం దిగజారుతున్నాం. 1000 ఏళ్ల బానిసత్వం చెయ్యలేని అపచారం ఒక 50-60 ఏళ్ల స్వతంత్ర పరిపాలన చేసింది మనకి. అటువంటి స్థితిలో ఉన్నాం. ఈ శ్లోకం అందుకే ఇప్పుడు మననయోగ్యమైనటువంటి గొప్ప శ్లోకం. శ్రేయాన్ స్వధర్మో విగుణ. వాడొస్తాడు, నీ ధర్మం ఏంటయ్యా, ఏం గొప్ప చెప్పు, ఇంతమంది దేవుళ్ళ నీకు వదిలేయి అంటాడు. ఇదేదో బాగున్నట్టుంది, వాళ్ళకి ఒక్కడేట బ్రహ్మాండం ఉన్నది. అందుకోసం ఇది విడిచిపెట్టాడు వెళ్ళిపోతే ఎన్నో బెనిఫిట్స్ అక్కడ అని. కానీ అటు వెళితే నశించిపోతావు జాగ్రత్త అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మకి. అప్పటికి బాగున్నట్టు అనిపిస్తుంది. కాదయ్యా మన్నాది ఎలా ఉందంటే, ఎలా ఉన్నా నీ ధర్మంలో నువ్వు చచ్చిపో, పర్వాలేదు, బాధలేదు, అటు వెళ్ళకు. ఎంత చక్కగా హెచ్చరించారండి. అయితే ఇప్పుడు స్వధర్మం అనే దాని విషయం మనం ఆలోచిస్తే, స్వధర్మం అంటే వ్యక్తి ధర్మమా, మత ధర్మమా, సమాజ ధర్మమా, ఆధ్యాత్మిక ధర్మమా, వర్ణ ధర్మమా, ఆశ్రమ ధర్మమా, ఏది స్వధర్మం? ఇది పెద్ద ప్రశ్న మన వాళ్ళందరికీ కూడా. అన్నీ స్వధర్మం కిందకే వస్తాయి. అది విశేషం. నువ్వు స్వ అని దేనితో అనుకుంటున్నావో అవన్నీ స్వధర్మాలే. స్వ అంటే తన అని అర్థం, నిజ అని అర్థం. తన అంటే ముందు నేను అని నువ్వు దేనితో ఐడెంటిఫై అవుతున్నావో చూడు. ముందు నీ దేహం. నీ దేహం అనగా నువ్వెవరికి పుట్టావు, అది కదా ప్రశ్న. నువ్వెవరికి పుట్టావంటే తల్లి తండ్రి. తల్లి తండ్రి ఏ పరంపరకు చెందినటువంటి వారు? ఒక పరంపర ఉన్నది. ఆ పరంపరకు చెందిన వాడివి గనక నువ్వు నీ శరీరం విడిగా వాళ్ళ నుంచి ఉన్నా నీ శరీరగతమైనటువంటి రక్తాణువులు వీటి అన్నిటి యందు కూడా నీ పరంపరకు సంబంధించిన జీవశక్తి ఉంది. అందుకు అక్కడి నుంచి పరంపరాగతమైన ధర్మం కూడా నీ స్వధర్మమే. అంటే నువ్వు ఏ మతంలో పుట్టావో అది నీ ధర్మమే, ఏ వర్ణంలో పుట్టావో అది నీ ధర్మమే. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అది స్వధర్మం, నువ్వు ఎక్కడున్నావో అది స్వధర్మం. ఇది రెండు గుర్తుపెట్టుకోవాలి. అందుకు ముందు ఏమొచ్చింది, నేను ఫలానా తల్లికి ఫలానా తండ్రికి పుత్రుణ్ణి అని చెప్పుకున్నప్పుడు వంశమంతా వస్తుంది, కులం వస్తుంది, వర్ణం వస్తుంది. అది కూడా మన ధర్మమే. అందుకు ముందు వర్ణోచితమైనటువంటి ధర్మము. మన వర్ణానికి ఏది ఉచితమని చెప్పబడిందో ధర్మం. వృత్తి వేరు, కర్మ వేరు. బాగా గుర్తుపెట్టుకోండి. వృత్తి వర్తని జీవనం. ఒక్కొక్కసారి వర్ణానికి ఉచితమైనటువంటి వృత్తి దొరకవచ్చు, దొరకకపోవచ్చు. కానీ వర్ణానికి అనుగుణమైనటువంటి శాస్త్రచోదిత కర్మలు మాత్రం మారవు. ఇప్పుడు ఏ విప్రుడో ఉంటాడు, ఆ విప్రుడికి భుక్తి గడవక ఏ ఐరన్ షాపు పెట్టుకోవచ్చు. ఏం చేస్తామో కుదరలేదు. స్వాధ్యాయము ప్రవచనము మొదలైన వాటితో బ్రతకలేని పరిస్థితి రావచ్చు. కానీ వాడు వృత్తిరీత్యా అది పెట్టుకున్నాడే కానీ వాడింట్లో వివాహము ఏదైనా విధానము జరగవలసి వచ్చినప్పుడు ఆ వృత్తి ఎవరి నుంచి తీసుకున్నాడో వాళ్ళ వల్లే చేస్తానంటూ కుదరదు. వాడు ఏ పరంపరలో పుట్టాడో ఆ పరంపరకు అనుగుణంగానే కర్మాచరణ, అనుష్ఠానము, పరంపర, ఇవన్నీ దేవ పితృ యజ్ఞాది కర్మలన్నీ కూడా వాడి యొక్క పరంపరను అనుసరించి చేయాలి. అప్పుడు ఇంకెవరో గొప్పగా చేస్తున్నట్టు కనిపిస్తే పొరపాటును కూడా అటు అనుసరించకూడదు సుమా. ఇది చెప్తున్నాడు. అయితే ఏ వర్ణం గొప్పది? ఏది ఇది గొప్పది అని సృష్టిలో నిర్ణయించడం. దేని అవసరం వచ్చినప్పుడు అదే గొప్పది. నిప్పు అవసరం వచ్చినప్పుడు నిప్పు గొప్పది, నీరు అవసరం వచ్చినప్పుడు నీరు గొప్పది. నీరు గొప్ప, నిప్పు గొప్ప తేల్చు అంటే తేల్చగలమా? నీరు గొప్ప అని వ్యాసం రాసి ఆ వ్యాసంలో అక్కడక్కడ నిప్పు కంటే నీరు గొప్ప అని కూడా రాయచ్చు. ఆలోచించండి, మీరే రాయచ్చు. నిప్పు మంట పెడుతూ ఉంటే, బాధిస్తూ ఉంటే ఈ నీరు దగ్గర చాలా శాంతిగా ఉంటుంది కాబట్టి నిప్పు కంటే నీరు గొప్ప కాదనగలమా?
ఇలాగే సెటిల్ అయిపోదాం. దృష్టిలో నీరు తప్ప నిప్పులు ఎదుర్కొండి. అప్పుడేం చేస్తాం? ఎంత దురవస్థ. అప్పుడు ఇట్టించి ఒట్టు రావాలి. కనుక ఇది గొప్ప, ఇది తక్కువ అనేటటువంటిది దేనికి లేదు. ఎవడు ఎక్కడుంటే అక్కడే గొప్ప. ప్రతి దాని అవసరం ప్రపంచానికి ఉంది కనుకనే పరమేశ్వరుడు అన్నిటినీ సృష్టించాడు. ఈ జగత్తులో అన్నిటి అవసరం ఉంది. వికసించిన కుసుమం అవసరం ఎంత ఉందో గుచ్చే ముళ్ళు అవసరం కూడా అంతే ఉంది. ఈ రెండింటికి సమాన ప్రాధాన్యం ఉన్నది. ఈ రెండూ కూడా ఈశ్వర చైతన్యములను దర్శింపజేయడానికే అటు వేదము ప్రయత్నించింది, ఇటు వేదాంతము ప్రయత్నించింది. పైగా జీవుడు ఇప్పుడు ఈ ఉపాధిలో ఉన్నాడు. ఇది ఉదాత్తంగా కనపడవచ్చు. ఒక పేదవాడు, ఒక ధనికుడు ఉన్నాడు అనుకోండి. ధనికుడికి ఆహా నేనెంతో గొప్పవాణ్ణి అంటే, నీకు ఈ ఉపాధి ఈ జన్మలో ఇవ్వబడిందయ్యా, తర్వాత ఏమవుతావో నీకేం తెలుసు అని చెప్పేది ఈ ధర్మమే చెప్తుంది. ఇంకే ధర్మం చెప్పదు. ఒక్క హైందవ ధర్మమే చెప్తుంది ఆ మాట. ఎందుకంటే జీవుడికి జన్మలున్నాయని ఒప్పుకున్న మతం కదా మనది. ఇప్పుడు నీకు అవకాశం వచ్చింది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. రాగద్వేషములతో కంట్రోల్ చేసుకో. నీవున్న స్థితిలో ఏం చేయగలవో చూడు. ధనికుడు ఉన్నాడు, అతను ఏం చేస్తాడు? ఆ ధనాన్ని సత్కార్యాలకు వినియోగిస్తాడు. తద్వారా వాడు తనకున్నటువంటి దానితో ఎలా చేయగలుగుతున్నాడో అది స్వధర్మం. అలాగే మనకున్న ఉపాధి, మనమొచ్చిన పరంపర మన స్వధర్మమైంది. అందుకు వర్ణధర్మము స్వధర్మమే, ఆశ్రమ ధర్మము స్వధర్మం. తర్వాత బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి. ఎవరి ధర్మాలు వారికి ఉన్నాయి. బ్రహ్మచారిలా గృహస్థు ప్రవర్తించడు, గృహస్థులా బ్రహ్మచారి ప్రవర్తించడు, వీళ్ళిద్దరిలా వానప్రస్థు ప్రవర్తించడు, వీళ్ళు ముగ్గురిలా సన్యాసి ప్రవర్తించడు. ప్రవర్తించాడా ద్రోహివాడు. అలాగని గృహస్థు సన్యాసిలా ప్రవర్తించి ఆయన ప్రవర్తించినప్పుడు లేదు నాకు తప్ప అండి అంటే, నువ్వు గృహస్థువు కనుక నువ్వు అలాగే ప్రవర్తించాలి, వాడు సన్యాసి కనుక వాడు అలాగే ప్రవర్తించాలి. అది స్వధర్మం. అంతేగాని ఎవరు ఏదైనా చేయొచ్చు అన్నప్పుడు మరి స్వధర్మం అనే మాటే లేదు అక్కడ. దాని గురించి చెప్పనక్కర్లేదు. ఇది వర్ణాశ్రమం పరంగా స్వధర్మం. దీన్ని అంగీకరించాలి. ఎందుకంటే వర్ణము, ఆశ్రమము ఇవన్నీ కూడా మనకు పరంపరాగతంగా వచ్చినటువంటివి. ఒక వ్యక్తి ఏ మార్గంలో వెడితే తరిస్తాడో అది వాడి యొక్క పూర్వకర్మ విశేషం చేత స్వభావతః ఏర్పడి ఆ చోట పుట్టింపబడతాడు వాడు. అందుకు తాను ఎక్కడ పుట్టాడో దాని యొక్క పరంపరని తాను తెంచరాదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఉపనిషత్తే చెప్తోంది ప్రజాతంతుం మా వ్యవచ్ఛేత్సి అని. తెంచరాదు. ఎందుకంటే నువ్వు అక్కడ పుడితేనే ధరిస్తావని పెట్టాడు. నిన్ను ఒక మార్గంలోకి తీసుకొచ్చి అక్కడ నిలబెట్టాడు. నువ్వు ఆ మార్గంలో వెళ్ళవలసిందే. విజయవాడ నుంచి హైదరాబాద్ రావడానికి మనకు పట్టే సమయం వేరు. లేదా వరంగల్ నుంచి వద్దాం, వరంగల్ నుంచి హైదరాబాద్ రావడానికి మనకు పట్టే సమయం 3 గంటలు కారులో. మద్రాసు నుంచి హైదరాబాద్ రావాలంటే ఫ్లైట్లో గంట. చాలా బాగుంది. కానీ ఎవరికి ఏది కన్వీనియన్సో ఆలోచించాలి కదా. అయితే వరంగల్ నుంచి హైదరాబాద్ రావాలంటే 3 గంటలు పడుతుంది. ఎందుకంటే ఫ్లైట్ సదుపాయం లేదు ఇక్కడ. మద్రాసు నుంచి ఇక్కడికి రావాలంటే గంటలో రావచ్చు. అందుకు మనం ఏం చేద్దామంటే వరంగల్ నుంచి ముందు మద్రాసు వెళ్ళి అక్కడ ఫ్లైట్ ఎక్కి గంటలో హైదరాబాద్ చేరిపోయిన సరదా పడతావా? లేకపోతే వాడు మద్రాసులో ఫ్లైట్ ఎక్కిన వాడు నాకంటే ముందు హైదరాబాద్ చేరతాడు. నిజమే, నేను హైదరాబాద్కి చాలా దగ్గరుండి కూడా వాడికంటే లేటుగా వెళ్తాను. 3 గంటలు లేటు. ఏం చేస్తాం? కానీ మరొక దారి లేదు నాకు. అందుకు 3 గంటలుగానే వెళ్తాడు వాడు. అంతేగాని వెర్రివాళ్ళ 14 గంటలు అక్కడ ప్రయాణం చేసి అక్కడ గంట ఎక్కి గంటలో వచ్చేసానో అని ఆనందపడతాడా? ఒకవేళ అలాగే చేసేదనుకోండి, వాడు హాయిగా ఫ్లైట్లో గంట వెళ్తున్నాడు, ఫ్లైట్కి పెట్టుకోగలిగే డబ్బు కూడా నా దగ్గర ఉంది, అయినప్పటికీ నేను 3 గంటలు అఘోరించాలా అంటాడా? ఏం చేస్తాడండి? తాను వెళ్ళగలిగినది తనకు అందుబాటులోనే తను వెళ్తున్నాడు. ఇదండి సధర్మం అంటే. ఇంకేంటో కాదు. అర్థమైంది కదా. ఇది ద్విగుణములా కనిపిస్తూ అది సుగుణములా కనిపించినా తాను ఏది చెయ్యగలడు, తాను ఉన్నదేమిటి ఇది తెలుసుకుని చేయాలి. అంతేగాని వాడు చేసేది వీడి చేద్దాం, వీడి చేసేది వాడి చేద్దాం, ఇదే సాంకర్యం. నిన్న చెప్పాడు ఆయన, సాంకర్యం అనేటువంటిది సంకరస్య కర్తాహం, అది జరగరాదు. అందుకు
వర్ణాశ్రమాలు ఎంత తీసుకుంటున్నామో మిగిలిన నువ్వు కూడా అంత తీసుకోవాలి. మొత్తానికి స్వధర్మము అంటే నువ్వు దేనిగా గుర్తింపబడుతున్నావో దానికి న్యాయం చేయడమే స్వధర్మం. ఇది డెఫినిషన్. నువ్వు దేనిగా గుర్తింపబడుతున్నావో దానికి న్యాయం చేయడమే స్వధర్మం. దేనిగా ఫలానా వారికి పిల్లవాడిని అనగానే తల్లికి ఏం చేయాలి, తండ్రికి ఏం చేయాలి, అది స్వధర్మం. అలాగే అన్నదమ్ములు నీకున్నారు, అన్నతో ఎలా ప్రవర్తించాలి, తమ్ముడితో ఎలా ప్రవర్తించాలి, అక్క చెల్లెళ్ళు, స్నేహాలు, భార్యాభర్తలు, పిల్లలు, సంసారం, అలాగే సమాజంలో తనకున్న వృత్తి, తనకున్న స్థాయి, వీటన్నిటికీ న్యాయం చేయడమే స్వధర్మం. అది విశేషం. నువ్వు దేనిగా గుర్తింపబడుతున్నావో వాటన్నిటికీ న్యాయం చేయాలి. అందుకే భగవద్గీత చెప్పిన కర్మయోగం వీటిలో అన్నిటికీ అప్లై అవుతుంది, అన్నిటికీ అప్లై అవుతుంది. ఇప్పుడు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, భార్యాభర్తలు, హ్యూమన్ రిలేషన్స్, ఇవన్నీ కూడా పాటించాలి మీరు. ఆ పాటించేటప్పుడు కూడా నువ్వు ధర్మాధర్మ విచక్షణ చూస్తూ బాధ్యతను గుర్తెరిగి అంటకుండా ఉన్నట్లయితే ఏదీ బాధపడవు. పిల్లల్ని చక్కగా చూసుకోవడం తల్లిదండ్రుల యొక్క ధర్మం. దీన్ని కృష్ణుడు చెప్పినటువంటి అనాసక్త యోగంతో అవలంబించి చూడండి ఎంత గొప్పగా ఉంటుంది. బంధం మొదటి బాధ్యత అనుకుని చేస్తే ఆ పిల్లలు చక్కగా ఎదిగి ఒక స్థితికి వెళ్ళాక అయ్యో నన్ను చూడలేదే ఏడుపు నీకుండదు. వాళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నన్ను చూడాలి, వీళ్ళు నన్ను చూడాలనే ఆశ, వీళ్ళు నా వాళ్ళనే మమ, ఈ రెండు నిన్ను ఎంత ఏడిపిస్తున్నాయి. చివరికి నిరాశీ నిర్మమో భూత్వ అయ్యేవనుకో, నీ బాధ్యత నువ్వు చేసేవనుకో విగత జ్వర, నీకు జ్వరం ఉండదయ్యా, బాధే లేదు. మరి ఎవరితో బంధం? మయి సర్వాణి కర్మాణి సన్యస్య. ఇది రావాలంటే మామూలు వాళ్ళకి రాదు, అధ్యాత్మ చేతస. కనుక బాల్యం నుంచి ఆధ్యాత్మ చేతన డెవలప్ చేసుకునే వాళ్ళే వృద్ధాప్యంలో జీవితం ఇచ్చే చేదు మందుని దిగమింగుకోగలరు. లేని వాళ్ళు, అధ్యాత్మ చేతలు లేని వాళ్ళు జీవితం ఇచ్చే చేదు మందుని దిగమింగుకోలేరు. ఎవరికైనా జీవితం యొక్క చేదు అప్పుడు తెలుస్తుందండి. తన 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 అనుకున్న వాళ్ళు, వాళ్ళ కోసం పడ్డ తపన అవి ఎంత వృధయో ప్రతి వాడికి అనుభవానికి వచ్చి తీరుతుంది. ఒప్పుకోవాలి కానీ హిపోక్రసీ లేకుండా. అప్పుడు నీకేది సమాధానం? అధ్యాత్మ చేతన. అదే నువ్వు మొదటి నుంచి డెవలప్ చేసుకుని నిరాశి నిర్మమో భూత్వ మయి సర్వాణి కర్మాణి అంటే ఇప్పుడు నా నా అనుకునే వాళ్ళ కోసం ఎన్ని చెయ్యరాని నువ్వు చేసావు. వాళ్ళ కోసమే కదా తెల్లవారుజామున కనీసం కూర్చుని పరమేశ్వరుడి కోసం 5 నిమిషాలైనా ధ్యానం చేయకుండా క్యారేజ్ పట్టుకుని పరుగు తీసావు, చెయ్యరానివన్నీ చేసావు. ఎంత ఆదాయం వస్తున్నా తృప్తి లేకుండా పక్కదారిలోంచి పోతే ఎంత వస్తుంది, ఏ టోపు ఎవడికి వేస్తే ఎంత వస్తుంది, పాపం రా అంటే ఎవడు చూడొచ్చాడు అన్నది ఎవరి కోసం చేసావు? ఇంత ఎవరి కోసం చేసామో వాళ్ళేం చేశారు? ప్రతి వాడికి వచ్చే చేదనుభవమే. కనుక ఆశ మమ అనేటటువంటివి జీవితంలో వేదాంత స్థాయి దాకా అక్కర్లేదు, నిన్నుగా బతకనివ్వడం లేదనేది కూడా అర్థమవుతుంది. అయితే అలాగని మానేస్తావా? అప్పుడు నువ్వు ఎలా చేయాలి అంటే నిరాశీ నిర్మమో భూత్వ. అయితే మరి మమకారాన్ని ఏం చేయను? మయి సర్వాణి కర్మాణి. నేను ఒక్కనేనయ్యా నీకు జస్టిఫికేషన్ ఇవ్వగలను అన్నాడు స్వామి. నేను ఒక్కనే, నువ్వు నాతో పెట్టుకో, ఇంకెవ్వరితో పెట్టుకో. నాతో పెట్టుకుని మిగిలిన వాళ్ళందరితో నీ బాధ్యతలు చేయి. అది విశేషం. అందుకు స్వధర్మము అనగా ఇన్ని ఇక్కడ చెప్పబడుతున్నాయి. నీ వర్ణము, నీ ఆశ్రమము, నీ వృత్తి, నీ హ్యూమన్ రిలేషన్స్ ఇవన్నీ కలబోసి స్వధర్మము. వీటన్నిటినీ చక్కగా హ్యాండిల్ చేస్తూ రాగలగడం ఉన్నదే, అది ఎలా నిర్వహించాలో చెప్పడమే నేను అవతారాల్లో చేసిన పనులన్నీ అన్నాడు. అదే నిన్న మనం ఉదాహరణలతో చెప్పుకున్నాం. రామావతారంలో చాలా పదునుగా అటు రాజధర్మాన్ని, ఇటు పతి ధర్మాన్ని, అటు పుత్రధర్మాన్ని, ఇటు స్నేహధర్మాన్ని ఎలా పాటించుకుంటూ వచ్చాడండి ఆ కోదండరామస్వామి. 16 రోజులు ఈ మధ్యనే ఆ దివ్య కథను చెప్పుకున్నాం కదా. ఏది చెప్పినా ఒక్కటే. భారతదేశంలో భగవద్గీత ఒకటి చెప్తే భాగవతం మరొకటి చెప్తుందనో, ఈ రెండు ఒకటి చెప్తే రామాయణం మరొకటి చెప్తుందో అనుకోవద్దు. ఏది ముట్టుకున్నా భారతదేశ గ్రంథాలని ఒక్కటే సత్యాన్ని చెప్తాయి. ఎందుకంటే సత్యం ఒక్కటే కనుక ఏది తీసినా. అందుకే భారతదేశంలో రామాయణం భగవద్గీతే, భగవద్గీత కూడా రామాయణమే. పేర్లు ఎన్ని పెట్టుకున్నా పలికే సత్యం ఒక్కటే. ఆ సత్యం సరిగ్గా బతకరా నాయన అని చెప్తుంది. ఆ సరిగ్గా బతకడమే ఆధ్యాత్మికత. దానికి మార్గం
శ్రేయాన్ స్వధర్మో విగుణ. ముందు శ్రేయాన్ అనే పాదంతో ప్రారంభించాడు ఆయన. అందుకు విగుణంగా కనిపిస్తున్నప్పటికీ కూడా నీ ధర్మం నువ్వు తప్పరాదు. ఇదొక్కటి తెలిస్తే సమాజంలో ఉన్న అన్ని మార్గాలు చక్కగా పోషింపబడతాయి. ఒకదానికొకటి క్లేశం. ఎవరి పరంపరని వారు కాపాడుకోండి, కానీ నా పరంపరే గొప్పది అని చెప్పి మాత్రం ప్రచారం చేయవద్దు అని హెచ్చరించాడు ఆనాడే ఆయన. ఇది మనకి బయట నుంచే కాదండి, లోపల నుంచి కూడా జరుగుతుంది. ఎంత ప్రస్తావించకూడదనుకున్నా ములుకుల్లా ఏ ఊరు వెళ్ళినా ఏదో ఒకటి తగులుతూ ఉంటుంది. మా దేవుడే నీకు మోక్షమునిచ్చును, మా గ్రంథము మాత్రమే నేను పరలోకమునకు కొనిపోవును అని చెప్పే ఉన్నాయే, అవి చాలా భయంకరమైన మాటలండి. ఆ మాటలు మనం చెప్పడు. కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? నువ్వు నీ ధర్మం నేను మోక్షాన్ని ఇస్తుందయ్యా, పరధర్మం నీకు ఇవ్వదన్నాడు. అది చెప్పగలిగినది, ఆ దమ్మున్నది కేవలం హిందూ మతానికి మాత్రమే. ఆ గుండె దిటవు ఈ మతానికి మాత్రమే ఉన్నది, ఇంకే మతానికి లేదు. అంతేగాని నాలోకి వస్తేనే నీకు మోక్షం. ఇవాళ ఎవరో పాపం ఒకరు ఫోన్ చేసి, అయ్యా నేను స్మార్తుడిగా పుట్టాను, విష్ణు అంటే నాకు చాలా ఇష్టం, వైకుంఠానికి వెళ్ళాలి అని తపనున్నవాడిని, అలాంటి నాకు ఈ మధ్య ఒక పెద్ద ఆయన ఉపన్యాసం విన్నాక, అసలు ఆ మార్గం కాదు, మా మార్గంలోకి వస్తే మీకు కొన్ని సంస్కారాలు చేస్తాం, అప్పుడే మీరు వైకుంఠానికి వెళ్తారో, లేని వాళ్ళు వెళ్ళరు. విష్ణువుని దండం పెడుతూ శివాలయానికి వెళ్ళిన శివతీర్థం పుచ్చుకున్న వాళ్ళు తరించరు అని చెప్పారు. ఏం చేయడం అంటే ఫోన్ పొద్దున్నే ఎంత ప్రస్తావన తేకూడదనుకున్నా ప్రతిరోజు ఈ గిల్లుడు ఒకటి తప్పట్లేదు. ఏ ఊరు వెళ్ళినా అనేక మంది ఘోష ఇది. మొన్నటి వరకు మేము అన్ని చోట్లకు వెళ్ళేవాళ్ళం అండి. ఈ మధ్యనే వచ్చింది మాకు, ఏమని శివాలయాలకు వెళ్ళొద్దు, వెళితే నశించిపోతావు, కేవలం విష్ణువాలయాలకే రా అని. వాళ్ళని ఏమంటావు? విష్ణు భక్తులు అంటామాట. కాదండి, శివద్వేషులు అంటారు వారిని. విష్ణు భక్తి కాదు. వాళ్ళు విష్ణు భక్తిని ప్రచారం చేయడానికి రాలే, శివద్వేషాన్ని ప్రచారం చేయడానికి వచ్చారు. తద్వారా ఏం చేస్తున్నారు? ఒక పరంపరలో ఉంటూ వాళ్ళ తల్లిదండ్రులు నడిపించిన మార్గంలో ఇంట్లో వినాయక చవితి వస్తే వినాయక చవితి చేసుకుని, శివరాత్రి వస్తే శివరాత్రి చేసుకుని, వైకుంఠ ఏకాదశో తొలి ఏకాదశో వస్తే విష్ణు శాస్త్రం చేసుకుని, తమ ఇష్టదైవంగా ఒకరిని అనుకుంటూ కొడుచుకుంటూ ప్రశాంతంగా వెళ్ళిపోతున్న వాళ్ళ జీవితంలో ఒక్కసారి ప్రవేశించి ఇందరు దేవుళ్ళను కొడుచుకోకూడదు, వీళ్ళందరూ కాదు, ఎవరో ఒక్కటే మోక్షం ఇచ్చేవాడు ఈ దేవుడే, ఇటు రమ్ము అని చెప్పి తీసుకుపోయి భ్రష్టం చేయించి మనలోనే చీలికలు తెస్తున్నారే, వీళ్ళందరూ కూడా కృష్ణుడు వద్దన్న పని చేసేవాళ్లే. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనిష్ఠిత. ఈ పని చేయడం మనం చూస్తూ ఉన్నాం, అందరికీ కళ్ళారా కనిపిస్తున్నటువంటి సత్యం. వారిని కృష్ణుడు కూడా క్షమించడు. వారు గుర్తుపెట్టుకోండి. శ్రీకృష్ణ పరమాత్మ స్పష్టంగా చెప్తున్నాడు, ఎవరి పరంపరని వారు కాపాడుకోండి. అలాగని నూతిలో కప్పలాగా నా గిరిలో నేను తిరుగుతూ ఉండడమేనా? చూడండి, ఏది బోధ చేసినా పక్కన నెక్స్ట్ మరొక క్వశ్చన్ ఉంటుంది, దానిలో లోపాన్ని చూపిస్తూ. అవునా లేదా? నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉండమన్నాడు. అంటే ఉన్న చోటే ఉండు అంటే ఎక్కడ వేసిన వంగ అక్కడే, మరి వాడే అభివృద్ధి చెందుతాడు. అన్నీ ప్రమాదమేనండి ఈ నీతి బోధనల్లో. నువ్వు ఉన్న చోటే ఉండంటే ఎదగకు, అక్కడే పడి ఉండు అని చెప్పినట్టే కదా. ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే నువ్వు ఇంకా ఎన్నో చూడాలి, అన్నీ ఆచరించాలి, వెళ్ళాలి. అది కదా ఉన్నత స్థితికి వెళ్ళడం. ఏమిటయ్యా ఇలా చెప్తున్నాడు స్వామి? సృష్టిలో అంతేనండి, విద్య లేనివాడు వింత పశువు అంటాడు ఒక చోట. ఇంకొక చోట అంటాడు, ఈ చదువులన్నిటికన్నా కూడా సంస్కారం ఉండడం గొప్పదయ్యా అంటే. ఈ రెండు పక్కనే కనిపిస్తున్నాయి. ఆలస్యాద్ అమృతం విషం అన్నవాడే నిదానమే ప్రధానము అంటాడు. ఏం తీసుకోవాలి చెప్పండి? ఎక్కడేది తీసుకోవాలో అక్కడేదే తీసుకోవాలి. ఇలాంటి చిక్కులు ఈ భూమి మీద ఉన్న ప్రతి వాడికి ప్రతి సందర్భంలోనూ తప్పదు. ఈ చిక్కుముళ్ళకి ఎలా పరిష్కారం చేయాలి అంటే, సృష్టిలో దేన్నైనా స్వీకరించు, కానీ నీదైన ధర్మానికి దెబ్బ తగలనిది ఏదైనా స్వీకరించు. ఈ ఒక్క సూత్రంగానే మనం తీసుకుంటే పరస్పరం సమన్వయం సాధ్యమవుతుంది. వైషమ్యాలుండవు, సాంకర్యాలుండవు. కలిసి బతకండర్రా అంటే కలుపుకు బతకమని కాదు అర్థం. సమన్వయంగా బ్రతకడం అంటే, సామరస్యంగా బ్రతకడం అంటే ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు మనం కలిదోషాలు రెండు రకాలుగా చూస్తున్నాం. ఒకటి సాంకర్యం, రెండవది విద్వేషం. ఈ రెండే మనకు కనిపిస్తున్నటువంటివి. కానీ సమన్వయం ఎక్కడా కనిపించట్లేదు.
అందుకు కృష్ణుడు చెప్పిన ఈ రెండు మాటల్ని మనం సమన్వయ దృక్పథంతో పరిశీలించినట్లయితే నువ్వు నీ స్థితిలో ఉన్న స్థితిలో ఉంటూనే ఉన్నత స్థితి వైపు ఎదగవచ్చు. ఎలాగూ నీదైన ధర్మాన్ని వీడకుండా. అది ఇక్కడ చెప్పడం. చేప ఉన్నది, నీళ్లలో ఈస్తుంది, దాని బతుకది బతుకుతుంది. అయితే నీళ్లు కన్నా కాస్ట్లీ ద్రవ పదార్థం మరుగుతుంది. ఏమిటి? పాలు. అందుగా చేప దగ్గరకు వచ్చి, అయ్యయ్యో పిచ్చిదానా, దేనికి ఏమాత్రం రూపాయి ఖర్చు లేని నీళ్లలో ఈస్తున్నావా, నేను కాస్ట్లీ పాలల్లో ఈస్తాను దా అని తీసుకొచ్చేసేమనుకోండి, చేప సంతోషిస్తుందా? దానికి ఆ నీటిలోనే దానికి మనుగడ, దానిలోనే అది బ్రతుకుతుంది. స్వధర్మం అంటే అది. తాను దేనిగా గుర్తింపబడుతున్నాడో దానిలో ఉండడం అనేటువంటిది. ఇలా లేనప్పుడు ఎన్నెన్ని ప్రమాదములు వస్తున్నాయో చూశారు కదా. అందుకు ఇక్కడ మనం ఎలా అన్వయించుకోవాలంటే, ఒక చెట్టు ఎంతైనా ఎదగచ్చు, ఆకాశపు టంచును కూడా తాకవచ్చు, కానీ భూమితో మూలంతో బంధం తెంచుకోకూడదు. అర్థమైంది కదా. అలాగే తనదైన స్వధర్మంతో దెబ్బ తీసుకోకుండా అన్నీ పరిశీలించవచ్చు. అదే చేసింది భారతీయ విజ్ఞానం, ఇప్పటికీ అదే చేస్తుంది. అందుకే ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళని కూడా, రా నీ దగ్గర నేను నేర్చుకుంటాను, నా దగ్గరవి నీకు నేర్పుతాను. ఎందుకంటే జ్ఞానం అనేది విశ్వవ్యాప్తమైనటువంటి వస్తువు. అది నీ దగ్గర ఒక రకంగా ప్రకాశిస్తుంది, నా దగ్గర ఒక రకంగా ప్రకాశిస్తుంది. కనుక ఇద్దరం కూడా వినిమయం చేసుకుందాం. కానీ నన్ను నేను చంపుకోను, నిన్ను నువ్వు చంపుకోకు. నాది నేను నిలబెట్టుకుంటూ నీ దాన్ని గౌరవించి నీ దానిలో మంచిని స్వీకరిస్తాను. మన శరీరం చూడండి, కన్ను కాలు రెండిటికి ఎంతో దూరం ఉంది, రెండు ఒకే శరీరంలో ఉన్నాయి. కానీ కంటికి చికిత్స చేసేటప్పుడు కాలి దగ్గరున్న టిష్యూని కానీ ఇక్కడ పెడితే ఈ కన్ను యాక్సెప్ట్ చేయదు, అక్కడ పాయింట్ని ఇక్కడ పెడితే అది యాక్సెప్ట్ చేయదు. కనుక ఇంద్రియాల్లోనే ఒక ఇంద్రియ లోపం పూడ్చడానికి మరొక ఇంద్రియం నుంచి తీసుకోలేవే, కానీ కొన్ని చేస్తాయి. గుండె దగ్గర నరానికి బాగు చేయాలి అంటే థై దగ్గర ఊరువుల దగ్గర తీస్తారు ఆపరేషన్ చేసిన. పెద్ద విషయం తెలియదు అనుకోండి, కానీ కొన్నిటికి సమన్వయం ఉంది, కొన్నిటికి లేదు. కనుక దేనికి దేనితో సమన్వయమో, దేనికి ఏది కలవదో నేను అనుకునే నా శరీరంలోనే ఇంత వెలగబెట్టినప్పుడు ఇంకా ఈ జగత్తులో ఎన్నుంటాయో చూసుకోండి. అందుకు ప్రతి అవయవానికి దాని ధర్మం దానికున్నది, ప్రతి శరీరానికి దాని ధర్మం దానికున్నది, ప్రతి ఉపాధికి దాని ధర్మం దానికున్నది, జగత్తులో ప్రతి దాని ధర్మం దానికున్నది. మనం తినే ఆహార పదార్థాల్లోనే ఎన్ని ధర్మాలు ఉన్నాయండి. పాయసానికి పోపు పెట్టం, పులిహోరలో బెల్లం వేయం, అంతే కదండి. దాని ఆహార ధర్మం దానికున్నది. నేను పాయసం చాలా బాగా చేశానండి, పోపు పెట్టడం కూడా తెలుసు, కానీ దాని పోపు కూడా పెట్టానంటే తింటామా? అక్కడే చూస్తున్నాం కదా ఏది కలపాలో ఏది విడదీయాలో అని. అందుకు తినే పదార్థం నుంచి బ్రతికే మనుగడ వరకు స్వధర్మ పరధర్మాలనేవి కనిపిస్తూ ఉంటే, శాస్త్రం ఏర్పరిచినటువంటి పరంపరలో నీకిది తగును, నీకిది తగదు, స్త్రీ ధర్మము పురుష ధర్మం ఏది ఎందుకు ఏర్పాటు చేశారు? స్త్రీ స్వభావం ఏమిటి, పురుష స్వభావం ఏమిటి? స్త్రీ స్వభావము అనగానే మనం చూడగానే తెలిసిపోయేది కాదు, అది మనస్వభావం, దేహస్వభావం, పురాకృతం నుంచి వస్తున్నటువంటి సంస్కారం యొక్క స్వభావము, లక్షణము. స్త్రీ ప్రపంచాన్ని చూసే తీరు, ప్రపంచం స్త్రీని చూసే తీరు, ఇన్ని ఆధారం చేసుకుని స్త్రీ ధర్మములు నిర్ణయించబడ్డాయి, పురుష ధర్మములు నిర్ణయించబడ్డాయి. ఇద్దరికి ఒకటే ఎలా అవుతుంది? శరీర ధర్మంలో ఒకటి కావే, ఇంకా ప్రవర్తన నియమావళి ఎలా ఉంటుంది? అందుకు శాస్త్రచోదితమైనటువంటి ధర్మములు స్వధర్మ పరధర్మములుగా చెప్పబడ్డాయి తప్ప ఇన్ని రకములుగా అన్ని స్థాయిల్లో స్వధర్మములు చెప్పబడ్డాయి. అనిపించవచ్చు నా పనించేనా విగుణమా అని, కానీ సృష్టిలో ఏదీ విగుణం కాదు. అప్పటికది అలా అనిపించేలా చేస్తుంది. మీరు అనుకోవడంలోనే ఉంది అంతా కూడా. ఎప్పుడు వంట వెండి పెట్టడం, వంటింటి కుందేలుగా బతకడమేనా అని ఒక తల్లి అనుకుంటే పిల్లలు ఏమవుతారో విదేశాల్లో చూడండి. అన్నం పదార్థమే కాదయ్యా, వండించే ఆత్మీయత వల్ల వచ్చే బలం వేరు. అందుకు నా పిల్లలు ఇది తింటారు, వీళ్ళు ఇది తింటారని ఆత్మీయంగా వండి పెట్టే పదార్థం ఒక చక్కగా పుష్టిగా ఆరోగ్యకరంగా ఆలోచించగలిగే సత్సంతానాన్ని సమాజానికి ఇవ్వగలుగుతాం. దాని బదులు
ఏ పరుగులో పెడుతూ ఎక్కడి నుంచో ఫుడ్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి అది ఓవెన్లో వేడి చేసుకుని తిన్నాయనా అని పరిగెడితే ఏమొస్తున్నది? అందుకు ఒక ఇంటినంతటినీ పోషించేటువంటి అన్నపూర్ణ స్థాయి కలిగిన ఇల్లాలకి ఆ కోణాన్ని కొంచెం మార్చి వంటింటి కుందేలు అనగానే ఆమెలో గిల్టీనెస్ తయారైపోయి విగుణ 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 వెళ్ళిపోలేదా? సృష్టిలో ఇది విగుణం ఇది సుగుణం అని ఎవరండి నిర్ణయించగలరు? ఏదీ విగుణం కాదు, ఏదీ సుగుణం కాదు. దేని అవసరం వచ్చినప్పుడు అది సుగుణం. అది తన స్థితిని తన మర్యాదను అతిక్రమించినప్పుడు అది విగుణం. అందుకు జగత్తులో ప్రతి దానిని కూడా ఈశ్వరమయంగా దర్శించమనే బోధిస్తున్నది మన యొక్క సమస్తమైన వేద విజ్ఞానం కూడా. కనుక ఈ శ్రేయాన్ స్వధర్మో విగుణ దానితోని ఆధ్యాత్మికంగాను సామాజికంగాను ఏ చిక్కులు లేకుండా ఉంటాం. పైగా ఒక పరంపరలో నువ్వు పుట్టినప్పుడు నీ ముందు వెనక సుష్ఠుగా నడిచినటువంటి ఒక చక్కటి కాలిబాట ఉన్నది. దాన్ని నువ్వు అనుసరించుతూ చక్కగా వెళ్ళిపోయే బదులుగా నీకు అర్థం కాని నీ వెనకాల పునాదులు లేని ఒక కొత్త దాని వైపు చేరి అది ఒంటికి పడక ఎందుకయ్యా అవస్థ పడతాం? అందుకు పరమాత్మ బోధించిన పరమ బోధ ఇది. గీత యొక్క పరమ తాత్పర్యం ఇక్కడ చెప్పబడుతున్నది. ఆ కారణం చేత నువ్వు ముందు నాకు చెప్పిన మాట ఉన్నదే ఏమని, ఈ రక్తపు కూడి తినే కన్నా నేను ఏదైనా చక్కగా భిక్షాటన చేసుకుంటూ కరతల భిక్ష తరుతల వాస అన్నారు కదా. కరతల భిక్ష తరుతల వాసం. ఎక్కడో శాంతిగా బతికితే బాగున్నాయ్యా, అంతా బాగుంది. అందరూ భిక్ష పెట్టుకోవడానికి బయలుదేరితే పెట్టేవాడెవడు? ఆ పెట్టేవాడు సంపాదించాలి కదా. సంపాదించాలంటే కర్మ చేయాలి కదా. కర్మ చేయాలంటే మళ్ళీ ఇంత గొడవ తయారైంది కదా. కనుక నువ్వేదో బిచ్చమెత్తుకుని వెళ్ళిపోతాను, నీలాగే అందరూ వెళితే ఏమవుతుంది? అందుకే పాలించవలసిన రాజు దుఃఖాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక, దుఃఖ నిర్మూలన మార్గాన్ని సరిగ్గా అవగాహన చేసుకోలేక, వేదాంతాన్ని జీవితాన్ని సమన్వయించుకోలేక ఆ క్షణంలో పొరపాటు పడి కట్టుకున్న ఇల్లాలిని కన్న బిడ్డని విడిచిపెట్టి పాలించవలసిన క్షాత్రాన్ని వదిలిపెట్టి భిక్షుక వృత్తిని స్వీకరించడంతోనే ఈ పరంపరాగతమైన మహాధర్మం దెబ్బతినడం మొదలయ్యింది. అక్కడి నుంచి దాన్ని అనుసరించుతూ వచ్చి స్వధర్మంకి ఇంత విఘాతం ఏర్పడింది. అలాంటి వైరాగ్యమే పుట్టింది అర్జునుడిలో. కానీ పక్కన కృష్ణుడుండి అనుగ్రహించాడు. ఇది విశేషం. ఆ కారణం చేత ఎల్లవేళలా కూడా స్వధర్మంలో ఉంటూనే ఉండగానికి వైరాగ్యం పుట్టిందనుకో అదృష్టం. వైరాగ్యంతో స్వధర్మం చేయి, అది విశేషం. ఆశతో చెయ్యకు, ఇంకా కామ్యంతో చెయ్యకు, కర్తవ్యంగా చేయి. కర్తవ్య కర్మని విడిచిపెట్టకు, అది నిష్కామంగా చేయి, యోగం అవుతుంది. అంత సులువైన పరిష్కారాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు స్వామి. ఇలా శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్. ఒక మహాయోధ యుద్ధం చేస్తున్నాడు సోల్జర్గా. ఆయన వద్దకు వెళ్ళి ఒక వేదాంతి చక్కగా కూర్చొని, నాయన ఎవడెవడికి శత్రువు ఎవడెవడికి మిత్రుడు, సమశత్రువు చ మిత్రోచ. శరీరం బట్టి చూడు, వాడి శరీరం నీ శరీరం ఒక్కటే. ఆకలి బట్టి చూడు, వాడాకలి నీ ఆకలి ఒక్కటే. ప్రేమ ద్వేషం అన్నీ ఒక్కటే. కనుక ఈ శత్రుతాభావం అనేది విడిచిపెట్టి నాయనా అని గాని వాడు యుద్ధం చేయబోతున్న యోద్ధకి బోధిస్తే వాడిని నిష్పూచిగా సంహరించరైనా సంహరించవచ్చి, అరెస్ట్ అయినా చేయాలి. వాడు చెప్పింది అబద్ధమా? నిజమే. కానీ యుద్ధం చేసేటువంటి మహాయోద్ధకు అది బోధించరాదు. వాడక్కడ చేయవలసింది తన విగుణంలా కనిపిస్తున్న హింసామయమైనప్పటికీ కూడా సోల్జియర్ ఈజ్ మెంట్ ఫర్ బ్యాటల్. వాడు దానికోసమే పుట్టాడు, దానికోసమే ఉన్నాడు. వాడి పని వాడి చేయవలసిందే. ఇది వాడికి వేదాంతం వచ్చిందా, వేదాంతంతో స్వధర్మం చేయి, అందుకని విడిచిపెట్టరాడు. అందుకు ఇది కానీ చెప్పకపోయి ఉంటే పలాయన వాదానికి వేదాంతంతో సమర్థన చేసుకుని ఎందరో స్వధర్మ భ్రష్టుడైపోతారు. అది జరగకూడదని కృష్ణ పరమాత్మ తపన పడి చెప్తున్నాడు ఈ మాట. కలియుగంలో ఈ బుద్ధులు పుడతాయి చాలా మందికి గనక ఆయన ఈ యుగ సంధిలో ముందే హెచ్చరిస్తున్నాడు అర్జునునికి. ఎన్ని హెచ్చరికలు చేసినా కలికలే అయినప్పటికీ కూడా కృష్ణుడు కృష్ణుడే. కలి కంటే గొప్పవాడు ఆయన. కలి ఎంత దుష్టంగా ప్రేరేపిస్తాడో కృష్ణుడు అంత శిష్టంగా ఆకర్షిస్తాడు. అందుకే పాషండ ప్రచురలోకి కృష్ణ ఏవ గతిర్మమ. ఆ కృష్ణుని యొక్క వచనాన్ని ఆధారంగా తీసుకుని నిర్భయంగా మన స్వధర్మాన్ని మనం అనుసరిద్దాం. పొరపాటును కూడా
పరధర్మం వైపు కన్నెత్తి చూడకూడదు. అయ్యా నువ్వు చెప్పినవన్నీ బాగున్నాయి, వింటూ ఉంటే చాలా ఈజీ అనిపించేటట్లున్నాయి, పైగా అందరికీ తెలిసినట్లే అనిపిస్తుంది. కాస్త ఆలోచిస్తే మనకే తెలుస్తుంది ఈ శరీరం శాశ్వతం కాదు, మనం అనుకున్న వాళ్ళందరూ మోసగాళ్లే, అది మనకు తెలుసు. ఇన్ని తెలుస్తూ ఉన్నా పాపం ఎందుకు చేస్తాడయ్యా మనిషి అని అడిగాడు. ఎంత గొప్ప విషయం అడిగాడు. నువ్వు ఒకవైపు ఏం చెప్పావు, ప్రారంభం లాగుతుందన్నావు, ఇంకోవైపు రాగద్వేషాన్ని గ్రహించుకో అన్నావు. మరి పాపం ఎవరు చేస్తున్నారు? మనం అంటాం. పుణ్యం చేస్తే మాత్రం వాడు ఫలానా పని చేశాడంటే అవునండి, ఆ పని చేయడానికి నేను ఎంత కష్టపడ్డాను అనుకున్నారు అంటాడు. ఏది పుణ్యం గురించి చెప్పేటప్పుడు నువ్వు ఫలానా తప్పు చేసేవయ్యా అని ఒక్క మాట అంటే తప్పు అయితే నాది కాదండి, అది ఆయన చేయించాడు. నేను అప్పుడు సరిగ్గా అలాగే అనుకున్నాను, మీరు చెప్పినట్టే మంచి చేద్దామని. కానీ ఆయన ఉన్నాడు, ఆయన నన్ను ఇటు చేయమని చెప్పాడండి, అందువల్ల వచ్చేసానండి. ఎంత వేగం తప్పు అని గుర్తింపబడగానే పక్కవాడి మీద తోసేద్దామా అనిపిస్తుంది. పొగట్ట వచ్చిందా పక్కవాడి దగ్గర నుంచి కూడా తీసుకోవాలనిపిస్తుంది. ఇది మానవ స్వభావం. అందుకు తప్పు అనేది వచ్చినప్పుడు పక్కవాడి మీద తోసేస్తాం, కానీ తప్పు మనం చేసేము అని ఒప్పుకోం. అసలు తప్పు చేయడానికి ఏది ప్రేరేపిస్తోందయ్యా అని అడుగుతున్నాడు. గొప్ప ప్రశ్న ఇస్తున్నాడు. అనేక మందికి వస్తున్న ప్రశ్న. నిజానికి చెప్పదలుచుకున్నంత చెప్పేశాడు ఆయన శ్రీకృష్ణ పరమాత్మ. శ్రేయాన్ స్వధర్మో విగుణః అదొక చరమోపదేశం. ముందు చెప్పిన మయి సర్వాణి కర్మాణి సన్యస్య అధ్యాత్మచేతస అనేది చరమోపదేశం. ఈ రెండు చరమోపదేశాలు ఇద్దరికి చేశాడు ఆయన. మొదట మయి సర్వాణి కర్మాణి సన్యస్య అనేది కర్మ యోగులకు చేస్తున్నాడు. శ్రేయాన్ స్వధర్మో విగుణః అనేటువంటిది కర్మిష్ఠులకు చేస్తున్నాడు. అది విశేషం. కర్మని అనుసరించాలి అనేటువంటి లంపటంతో ఉన్నటువంటి వారి కోసం శ్రేయాన్ స్వధర్మో విగుణః అనేది బోధిస్తున్నాడు. కొంచెం పైమెట్టి ఎక్కించి మై సర్వాణి కర్మాన్ని సన్యాస్యాధ్యాత్మ చేస్తా చెప్పి ఈ రెండే ముఖ్యమైనవి గనక ఈ రెండిటికి స్ట్రెస్ ఇచ్చి దాన్ని చెప్పదలుచుకుని చెప్పి కూర్చున్నాడు స్వామి. అయిపోయింది కర్మయోగం. తర్వాత అర్జున ఉవాచ లేకపోయి ఉంటే అయిపోయి ఉంది. అసలు ఎప్పుడో 2వ అధ్యాయంలోనే అయిపోయింది. ఈ అర్జున ఉవాచలు లాక్కెళ్ళాయి. తెలుస్తున్నట్టే ఉండి తెలియకుండా ఉంటుంది. అప్పుడు అర్జునుడు అందుకున్నాడు. అథకేన ప్రయుక్తోయం పాపంచరతి పూరుష అనిచ్ఛిన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజిత. అనిచ్ఛిన్నపి చాలా గొప్ప మాట. పాపం చేయాలని ఎవడుకుంటుందండి? ఇచ్చ లేకున్నా సరే పాపం ఒక్కొక్కసారి చేసి వస్తూ ఉంటుంది. అథకేన ప్రయుక్తోయం పాపం చరతి పురుష. దేనివల్ల అలా పాపం చేస్తున్నాడయ్యా? బలాదివ నియోజిత. బాగా ఆలోచిస్తే బలవంతంగా ఎవడో చెయ్యు అని తోసినట్లుగా పాపం చేస్తూ ఉంటాం. ఎందువల్ల జరుగుతుందో చెప్పవయ్యా వార్ష్ణేయ అని అడుగుతున్నాడు. వార్ష్ణేయ అంటే వృష్ణి వంశ సంజాతుడు అని అర్థం. కృష్ణుని యొక్క వంశం పేరు వృష్ణి వంశము అని కూడా ఉన్నది ఆ వంశం అనకు. అందుక ఆయనకు వార్ష్ణేయ అని సంబోధించారు. ఇక్కడ వృష్ణివంశ సంజాతుడైన ఓ శ్రీకృష్ణ. ఇక్కడ వార్ష్ణేయ అనే మాటకు మరొక అర్థం ఉన్నది. వృష్టి వృష్ణి ఈ రెండిటికి ఒకటే అర్థం. అదేమిటంటే వర్షించు స్వభావము కలవాడు అని అర్థం. వార్ష్ణేయ అంటే వర్షించు స్వభావమునకు చెందినవాడా అని అర్థం. నీ స్వభావం ఏమిటి? వర్షించడం. మబ్బు స్వభావం ఏంటండి? వర్షించడం. కృష్ణుడి స్వభావం ఏంటండి? వర్షించడం. ఏమిటి వర్షించడం? దయని వర్షించడం, ధర్మాన్ని వర్షించడం ఆయన యొక్క స్వభావం. అందుకే ఆయన పేరే నీలమేఘ శ్యాముడు. గారవించి దప్పి తీర్చు కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా పొడగంటిమయ్యా నిన్ను పురుషోత్తమ. ఆయన స్వభావమే వార్ష్ణేయం అంటే అర్థం వర్షించుట. ఇంకా రెయిన్ ఆగిపోయిందయ్యా అన్నట్లు ఆగిపోతే నీది ఆగని వర్షం అయ్యా ఓ వార్ష్ణేయ. అందుకు నాకు డౌట్లు వచ్చినంత కాలం నువ్వు వర్షిస్తూనే ఉండాలి. అందుకే నేను చెప్పిందంత చెప్పాను, ఇంకా నేను క్లియర్ చేయలేను, మరుగుడి దగ్గరికి వెళ్ళు అని నువ్వు అనవు. ఎందుకంటే నువ్వు తరగని మబ్బువి. ఎంత కురిసినా నీలో అమృతధార తరగదయ్యా వార్ష్ణేయ. నేను ప్రశ్నలు వేస్తూనే ఉంటాను, నువ్వు నీ సమాధాన వర్షాన్ని ఇస్తూనే ఉండు అని వార్ష్ణేయ. ఎలా ఇస్తావు? దయని వర్షించి ఇయ్యవయ్యా. నీ దయతో ధర్మాన్ని వర్షించి ఇవ్వు. ఏమిటయ్యా పాపాచరణకు కారణము? బాహ్యమా ఆంతర్యమా?
అంటే చాలా సులభంగా పాపానికి ఏది హేతువో చిన్న చిట్కాలు స్వామి చెప్తున్నాడు. దాన్ని పరిష్కరించుకునే మార్గము చెప్తున్నాడు. 2 ప్రధానమైన శ్లోకములను సారభూత శ్లోకములుగా మనం గ్రహించాలి అని చెప్పుకున్నాం. అందులో ఒకటి మయి సర్వాణి కర్మాణి సన్యస్య అధ్యాత్మచేతస, ఒకటి శ్రేయాన్ స్వధర్మో విగుణ అనేటువంటిది. ఈ రెండింటిని వివరిస్తూ ఈ నడుమున ఉన్న శ్లోకాల గురించి నేను చెప్పుకున్నాం. అంతిమమైన ఉపదేశంగా ఆయన మయి సర్వాణి కర్మాణి సన్యస్య అని, ఇది ఎప్పుడు కూడా అంతిమోపదేశంలాగే ఉంటుంది. అధ్యాయాలన్నీ పూర్తయ్యాక కూడా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అనే చెప్పారు ఆయన. దాన్ని కృష్ణుడు చెప్పిన చరమమైన ఉపదేశము అంటాం. అదే మాట ఇక్కడ మయి సర్వాణి కర్మాణి సన్యస్య అధ్యాత్మచేతస. అందుకు ఇది కూడా ఒక విధమైన ముగింపు వాక్యం, పూర్ణ వాక్యం అనే చెప్పాలి. ఇది చెప్పి తర్వాత శ్రీకృష్ణుడు అన్న మాట ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాహ. నిన్న ఈ శ్లోకాలు ఎందుకు ప్రస్తావించలేదు అంటే ఇది చరమము అనేది మనకి పటిష్టంగా తెలియడం, శ్రేయాన్ స్వధర్మో విగుణ అనేది అర్థమైతే ఇది ఇంకా బాగా అర్థమవుతుందని అక్కడి దాకా తీసుకువెళ్ళి ఇప్పుడు మళ్ళీ వివరిస్తున్నాం. ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాహ శ్రద్ధావంతః అనసూయంతః ముచ్యంతే తేపి కర్మభిః. ముచ్యంతే అంటే మోక్షము పొందుట, దేని నుంచి? కర్మబంధనముల నుంచి విడిపడుట. అది జరగాలి అంటే నేను చెప్పిన ఏ మతం ఉన్నదో, మతము అంటే ఇక్కడ అభిప్రాయము లేదా సిద్ధాంతము. నా సిద్ధాంతం ఏమిటి? మయి సర్వాణి కర్మాణి సన్యస్య. ఈ సిద్ధాంతాన్ని ఎవరైతే అనుతిష్టంతి, అనుసరించి వర్తిస్తూ దాని యందే ఉంటారో వారు మాత్రమే ముచ్యంతే కర్మభిః, ముక్తిని పొందుతారు సుమా అని వివరిస్తున్నాడు స్వామి. ఇక్కడ అనుతిష్టంతి నిత్యం 2 మాటలు వేశాడు ఇక్కడ. అప్పుడప్పుడు నేను అలాగే కర్మయోగం చేస్తుంటాను నేను అంటకుండా, అంటే లాభం లేదు. నిత్యం అనుతిష్టంతి అన్నారు ఆయన ఇక్కడ. అను అనే మాట చాలా గొప్ప విశేషం. అను అంటే ఎడతెరపి లేకుండా అని అర్థం. మధ్యలో గ్యాప్స్ ఉండకూడదు, కంటిన్యూటీ. అది అను అనేది మన అనుబంధం, అనురాగం అని అను అనే మాటకున్న శక్తి అది. అందుకు ఆ కంటిన్యూటీ అవిరళంగా అని అర్థం తీసుకోవాలి ఇక్కడ. నిత్యం అనుతిష్టంతి, ఎల్లవేళలా వీడకుండా ఈ మార్గమునందు ఎవరైతే ఉంటారో ఆ ఉన్న వాళ్ళకి 2 లక్షణాలు ఉండాలిట. శ్రద్ధావంతః అనసూయంతః. భగవంతుడి మాటపై విశ్వాసానికి 2 ప్రధానం. శ్రద్ధ, అనసూయ అని 2 చెప్తున్నారు ఇక్కడ. శ్రద్ధ అంటే గురువాక్యమునందు శాస్త్రవాక్యమునందు ఆస్తిక్య బుద్ధి అని అర్థం. వాటి ఎందు ఆస్తిక్య బుద్ధి, గురువు చెప్పారు గనక, శాస్త్రం చెప్పేది గనక అది సత్యము అని దాని యందు నమ్మిక కలిగి ఉండుట శ్రద్ధ. దాన్ని అనుసరించుట శ్రద్ధ. దాని యందు ఏకాగ్రత కలిగి ఉండుట శ్రద్ధ. అందుకు నమ్మిక, ఏకాగ్రత, అనుసరణ, ఈ 3 గురువాక్యమునందు శాస్త్రవాక్యమునందు కలిగి ఉన్నవాడు శ్రద్ధావంతుడు. ఇక అనసూయంతః అన్నాడు. అసూయ లేనివాడే ఉండాలయ్యా అన్నాడు. అసూయ అనే మాట చాలా లోతైన అర్థంతో పలుకుతుంది మనకి. అందుకు అసూయ లేకపోవడం అనసూయ. ఆ అనసూయ అనే విషయం కూడా దివ్యమైన శబ్దం. పైగా ఆధ్యాత్మిక లక్షణం అనసూయ అంటే. అది లౌకికమైనటువంటి విషయం కాదు. అసూయ అనేటువంటిది ద్వైత భ్రాంతి వల్ల కలుగుతుంది. 2 ఉన్నాయంటేనే అసూయ వస్తుంది. పోల్చి చూడడం అనేది వస్తుంది. పోల్చి చూసేటప్పుడు ఇంకా ద్వేషాదులన్నీ హేతువులు అవుతాయి. అలాగే అసూయ అంటే ఒక గుణవంతమైన వస్తువు యందు దోషమును ఆరోపించి చూడడాన్ని అసూయ అని అంటారు. లోకంలో ఇదే అర్థంలో మనం వాడుతున్నాం. ఒక గుణవంతమైన వస్తువు యొక్క గుణాన్ని అంగీకరించలేక మనం దాని యందు దోషాన్ని ఆరోపించి అది దోషమైనది అనుకుని తృప్తి పడడం ఏదైతే ఉందో అది అసూయ. అది లేకుండా ఉండాలి. ఇక్కడ గుణవంతమైన వస్తువు అంటే శ్రేష్టమైన వస్తువు ఏది? భగవాన్. అలాంటి భగవాన్ని యందు లేదా శాస్త్రము యందు దోషాన్ని ఆరోపించి చూడడం అసూయ. ఆ దోషం లేకుండా శ్రద్ధ కలిగి ఉండడం అనసూయ. అందుకే శ్రద్ధావంతః అనసూయంతః అని. ఎప్పుడైనా మనకి శాస్త్రము గాని వేదము గాని మన శ్రేయస్సు కోసమై ఆప్తవాక్యాన్ని ఇస్తుంది.
దాని పేరే ఆప్తవాక్యం. ఆ ఆప్తవాక్యం యందు పొరపాటును కూడా దోష దృష్టితో చూడరాదు. అలా చూడడం అసూయ, దాన్ని వదలడం అనసూయ. అందుకు నేను చెప్పిన మాట యందు 2 లక్షణాలు కలిగి ఉండాలయ్యా. నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలి, అసూయారహితుడివై ఉండాలి. అలా ఉంటూ నా మార్గమునందు అనుతిష్టంతే అయితే తప్పకుండా తరిస్తావు. ఇది లేక ఏత్వేతదభ్యసూయంతో నేను చెప్పిన మాటకు విరుద్ధముగా దీని యందు ఎవడైతే దోషాన్ని చూస్తాడో నా అనుతిష్టంత్యమే మతం, ఈ అభిప్రాయాన్ని, ఈ సత్య ప్రతిపాదన్ని ఎవడైతే అనుసరించడో వాడు సర్వజ్ఞాన విమూఢ, వాడికి ఏ జ్ఞానము లేనట్లే లెక్క సుమా. వాడికి విద్ధి నష్టాన్ అచేతస, వాడు అచేతస్కుడు, బుద్ధి లేనివాడు, నష్టుడు అన్నాడు. అచేతస్కుడు నష్టుడు. అచేతస్కుడు అంటే బుద్ధి లేనివాడు, నష్టుడు అంటే నశించిపోయేవాడు సుమా. అందుకు నేను చెప్పిన ఈ మై సర్వాణి కర్మాణి అనేది సర్వయోగసారం. దీన్ని అనుసరించేవాడు బాగుపడతాడు, దీన్ని అనుసరించని వాడు సిద్ధి పొందలేడు అనే విషయాన్ని ప్రతిపాదించారు. ఇది బలపడ్డానికై శ్రేయాన్ స్వధర్మో విగుణ అనేది సాధనా మార్గంగా ధర్మానికి ఉద్దేశించి చెప్పినటువంటి మాట. దీని విషయం మనం నిన్న చాలా వివరంగా చెప్పుకున్నాం. స్వధర్మము విగుణములా కనిపించినప్పటికీ, చక్కగా అనుసరించేటట్లుగా పరధర్మం గోచరించినప్పటికీ, స్వధర్మంలోనే తాను సాగుతూ అందులోనే జీవితాన్ని చాలించడం పరధర్మాన్ని అనుసరించడం కంటే గొప్పది సుమా. పరధర్మం భయంకరమైనది అనే విషయాన్ని అనేకములైన ఉదాహరణలతో మనం చెప్పుకుని, స్వధర్మం అంటే ఏమిటో కూడా స్పష్టమైన నిర్వచనం చెప్పుకున్నాం. మనమున్న స్థితికి అనుగుణంగా నడుచుకుంటూ ఉన్నత స్థితికి వెళ్ళాలి, అది విశేషం. బాలుడు బాలుల్లా ప్రవర్తిస్తూ ఎదగాలి. అంతేగాని బాలుడు ఒక్కసారిగా పెద్దవారి వలె ప్రయత్నిస్తే అది వాడికి క్షేమం కాదు, చుట్టూ ఉన్న వారికి క్షేమం కాదు. అదేవిధంగా స్వధర్మ నిర్వహణ గురించి చెప్పారు ఇక్కడ. అయితే దీన్ని జ్ఞానపరంగా కూడా అన్వయించవచ్చు. నేను ఒక అన్వయం మనం చెప్పుకున్నాం, ధర్మపరంగా అన్వయం చెప్పుకున్నాం. జ్ఞానపరంగా ఏ విధంగా అన్వయించవచ్చు అంటే, స్వధర్మము అంటే స్వ అనే శబ్దానికి ఆత్మ అని ఇక్కడ అర్థం. ఆత్మ యొక్క ధర్మము అంటే ఆత్మ యొక్క స్వభావము అని తీసుకోవాలి. ఆత్మకి గుణము లేదు, ఆత్మకి గుణములు లేవు. ఆత్మ స్వతహాగా దానికి ఉండేటువంటి లక్షణమేది అంటే సచ్చిదానందము దాని యొక్క స్థితి. అది ఇంద్రియాలకంటదు, ప్రాణాలకంటదు, బుద్ధికి అతీతమైనది దాని. అది ఆ స్వధర్మమునందు ఉండడమే గొప్పది సుమా. దాని యొక్క లక్షణం ఏమిటి? విగుణ అన్నాడు. విగుణ అంటే గుణాతీత స్థితి. నిర్గుణమే స్వధర్మము. ఆత్మ నిర్గుణమైనటువంటిది, అది గుణరహితమైనది. దాని యందు ఉండడమే శ్రేష్టము. గుణసహితమై అనుష్ఠితమై ఉండేటటువంటి పరధర్మము. పరధర్మము అంటే అనాత్మ విషయములు అనర్థం. అనాత్మ విషయములు అంటే ఇంద్రియములు, బుద్ధులు, వాటితో ఏర్పడ్డ బాహ్యమైనటువంటి మమ అనే భావనలు, ఇవన్నీ అనాత్మ విషయములు. ఈ అనాత్మ విషయములు సుగుణముల వలె కనిపిస్తాయి. దాని పనే అనుష్ఠిత అన్నాడు. అనుష్ఠించడం అంటే గుణసహితంగా ఉండడం. ఈ గుణసహితంగా ఉన్నటువంటి ఇంద్రియ లక్షణములు ఇవన్నీ కూడా పరధర్మములు, అనాత్మధర్మములు. ఈ అనాత్మధర్మమును అనుసరించకుండా ఆత్మధర్మము యందు నిలుకడ కలిగి ఉండడమే శ్రేయస్సు సుమా. అది శ్రేయాన్ స్వధర్మో విగుణ. ఆ నిర్గుణమైన ఆత్మతత్వమందు నిలిచి ఉండాలి అనేటువంటి జ్ఞానపరంగా ఇస్తున్న అన్వయం. స్వధర్మే నిధనం శ్రేయ అంటే ఆత్మస్థితి యందు ఉంటూ ఈ శరీరాదుని విడిచిపెట్టడమే అది శ్రేయస్సు సుమ. అంతేగాని పరధర్మో భయావహ, ఈ అనాత్మ విషయముల్ని అనుసరించడం అన్నదే అది భయంకరమైన సుమ అనే అర్థం జ్ఞానపరంగా చెప్పబడుతున్నది. ఇక ధర్మపరంగా నేను వివరంగా చెప్పుకున్నాం. అందుకే ఈ శ్లోకానికి రెండింటి పరమైన వ్యాఖ్యానం కూడా ఉన్నది. ఇది ఎక్కడ చెప్పబడుతున్నది అంటే, జ్ఞానవంతుడు అయినప్పటికీ కూడా వాడు ప్రకృతి ప్రేరేపిస్తుంది సుమా సహజంగా. ఎందుకంటే ప్రారంధం ఉన్నంతకాలం ప్రకృతి ప్రేరేపించక తప్పదు ఎవరికైనా. ప్రారంధం అంటే గత జన్మ నుంచి మనం తెచ్చుకున్నటువంటి సంస్కారములు. అది జ్ఞాని అయిన వాడిని కూడా లాగుతుంది. అందుకు జ్ఞాని అయిన వాడు కూడా ఎల్లవేళలా తానికి ఈ శరీరం ఉన్నంత కాలము
ఈ ఇంద్రియములు ఇంద్రియార్థముల యందు రాగద్వేషములకు చిక్కి ఉండకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. పొరపాటును కూడా వాటికి ఆ మాత్రం స్కోప్ ఇచ్చాడా అవి వచ్చి మొత్తం లాక్కుంటాయి సుమా. అందుకు ఎల్లవేళలా అవి పరిపంచినవు తస్కరా వివపతి, దారిదోపిడి దొంగల్లా కాచుకుని ఉంటావు ఎప్పుడు. అందుకు పొరపాటు కూడా వాటికి అవకాశం ఇవ్వకూడదు. నేను జ్ఞానం అయిపోయానుగా ఇంకా ఇంకేం పర్వాలేదు అని హాయిగా నిద్రపోయాడా అవి చక్కగా వచ్చి దోచుకుంటాయి. అందుకే ఎల్లవేళలా ఎలర్ట్గా ఉండాలి సుమా అనే విషయాన్ని హెచ్చరిస్తున్నాడు. మనం జనభరతుడు లాంటి వాళ్ళని ఇక్కడ గుర్తు తెచ్చుకోవచ్చు. అన్నీ వదిలి రాజ్యాన్ని కూడా పరిచయించిన మహానుభావుడు ఒక్క లేడి దాన్ని రక్షించడం అనేటువంటి కారుణ్యానికి వెళ్ళిపోయాడు. కారుణ్యం గొప్ప గుణమే. కారుణ్యం క్రమంగా రాగం కింద మారి ఆయన్ని మళ్ళీ జన్మ పరంపరల్లోకి లాగిందా లేదా? అందుకు కారణం ఏమిటి? ఈ శరీరము ప్రార్థము ఉండడం చేత అది ఉన్నంతకాలం ప్రకృతి లాగుతుంది. ప్రకృతి లాగడం చేతనే దానిపై ఆకర్షితులయ్యాడు ఆయన. కానీ రాగద్వేషాలు వాటి నియంత్రించి ఉంటే ఆ మోహంలో చిక్కుకునేవాడు కాడు. అందుకు ప్రకృతి ప్రేరేపించినా దాన్ని కంట్రోల్ చేయడానికి నీ దగ్గర పట్టు ఉండాలి సుమా. ఆ కారణం చేతనే చాలా మంది ఈ రాగద్వేషాదులకు చిక్కిపోయి పాపం చేస్తుంటారు అని అన్నప్పుడు అర్జునుడు దాన్ని మరింత వివరంగా తెలుసుకోవాలని అతకేన ప్రయుక్తోయం పాపంచరతి పురుష అనిచ్ఛిన్నపి వాష్ణేయ బలాదివ నియోజిత. ఓ వాష్ణేయ, వృష్టివంశ సంజాతుడైన శ్రీకృష్ణ, అసలు మానవుడు ఇష్టం లేకున్నా ఒక్కొక్కసారి పాపం ఆచరిస్తూ ఉంటాడే, ఇది దేని చేత అని ప్రశ్నించాడు. శ్రీకృష్ణ పరమాత్మ సూటిగా సమాధానం చెప్తున్నాడు. ప్రతి కీలకమైన విషయం మనకి ఇచ్చేశాడు. కానీ మనం ఏంటంటే అదే మార్గం అని తెలిసి కూడా అది మనం పట్టించుకోం. కారణం ఇప్పుడు కాదులే అంట. ఆ ఇప్పుడు కాదులే అనడంలో ఈ దొంగలు శుభ్రంగా బలిసి మరీ వస్తారు తర్వాత మనకి. ఇప్పుడు కాదులే తర్వాత అని ఎవరైతే ఉన్నారో వారు శ్రేయస్సు అనే మాట గురించి మర్చిపోతే సరే. శ్రేయస్సు కావాలనుకునే వారికి మాత్రం ఇదే మార్గం, మరొక మార్గం లేదు. అది ఏమిటంటే రాగద్వేషాలని నియంత్రించడం సుమా. అందుకు పాపానికి హేతువేది రాగద్వేషములు. రాగద్వేషములకి ఏది హేతువో అదే పాపములను ఆచరింపజేసేలా ప్రోత్సహిస్తూ ఉంటుంది. నిజానికి నీ యొక్క స్వధర్మము, శ్రేయాన్ స్వధర్మం అన్నదానికి ఇందాక చెప్పుకున్న అర్థము 100కి 100 పాళ్ళు ఎందుకు సరిపోతుందంటే ఆ తర్వాత అర్జునుడు అడిగిన ప్రశ్న సరిగ్గా దానికే సరిగ్గా సరిపోతుంది. స్వధర్మం ఆత్మధర్మమునకు నిజానికి ఏవి అంటాం. ఏది అంటే ఆత్మధర్మం నిర్గుణమైనప్పుడు మరి నువ్వు చెప్పినటువంటి ఈ పాపం వైపు ఎందుకయ్యా ప్రేరణ కలుగుతున్నది అంటే దానికి ఇక్కడ ఏమీ అంటే నిర్మలమైన జ్ఞానమే తనదిగా కలిగినటువంటి ఆత్మను ఆవరించి ఉన్నవి రెండున్నాయి సుమా. దాన్ని జాగ్రత్తగా గమనించు. అదే పాపం వైపు ప్రేరేపిస్తుంది అని భగవానుడు చెప్తున్నాడు. అది ఏ విధంగా ఆవరించి ఉంటుందో తర్వాత అసలు ఆవరించినవి ఏమిటి అనేది ముందు తెలుసుకోవాలి. అది చెప్తున్నాడు. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విధ్యేనమిహ వైరిణం. అసలు శత్రువులు వాళ్ళు. ఈ రాగద్వేషాలకు ముదిరితే ఆ పేరు రాగద్వేషాన్ని, కానీ వాళ్ళ యొక్క అసలు పేర్లు ఇవి ఏమిటి? కామయేష క్రోధయేష. మనం ఎంత కాదన్నప్పటికీ కూడా వీళ్ళిద్దరే ప్రధానమండి. అందుకు ముందు దొంగని ట్రేస్ చేయండి. ట్రేస్ చేస్తే తర్వాత వాడిని ఎలా కంట్రోల్ చేయొచ్చో చూడొచ్చు. అందుకు ఎంత కాదన్నా వీళ్ళిద్దరే కామయేష క్రోధయేష. వీళ్ళు ఎక్కడి నుంచి పుట్టుకొస్తారండి? నిజానికి ఇద్దరా వీళ్ళు? కృష్ణ పరమాత్మ ఇద్దరిద్దరని చెప్తూ చివరికి వీళ్ళిద్దరిని ఒక్కడి చేశాడు. వాడొక్కడే అంటాడు. అంటే ఇద్దరిలో ఒకడిని చంపలే, ఇద్దరూ కలిపి ఒక్కటే అని తెలుసుకో అన్నాడు. 2 ఫంక్షన్స్ చేసి ఏడిపిస్తున్నాడు వాడు. 2 ఫంక్షన్స్ చేస్తున్నప్పుడు 2 పేర్లు, కానీ వాడు ఒక్కడే కామయేష క్రోధయేష. వాడు ఎక్కడి నుంచి పుట్టాడు? రజోగుణ సముద్భవ. రజోగుణం నుంచి పుడతాడు. ఎందుకంటే మనం ప్రకృతి చేత ప్రేరేపించబడుతున్నామంటున్నాం. ప్రకృతి అంటే సత్వరజస్తమో గుణాలు. ఈ తమో గుణం గారి గురించి తర్వాత చూసుకుందాం. వాడు కేవలం మందకుడితనం, వాడిదే పెద్ద ప్రమాదం లేదు, కానీ వాడు పెద్ద ప్రమాదం లేండి, అది వేరే విషయం. కానీ వీళ్ళే ఎగిరిపడుతూ ఉంటారు. ఎగిరిపడేవాడు ముందు కంట్రోల్ చేయండి. వాడి పని ఏమీ ఆలోచించిన వాడు తినడం పడుకోవడం కుంభకర్ణ స్థాయి. అది
వీడి గురించే ఎక్కువ గొడవ. అసలు చంపాల్సిన గొడవంతా వీడే. అంత రామాయణంలో మన కుంభకర్ణుడు పాపం అక్కడ వచ్చే వరకు కనబడ్డ మనకి ఏమంతా రావణుడే. రాముడు ఏమంతా రావణుడి మీదే ఉంది. మన ఏం కూడా అదే పెడుతుంటుంది. ఎంత వేగం వస్తాడు ఆ పత్తాలు కాని వాడు అనే చూస్తూ ఉంటాం. మరి కుంభకర్ణుడు అక్కడ ఉన్నాడు. వాడి పని వీడే పట్టిస్తాడు. అందుకు ఆ రావణుడే అప్పగించాడు ఆ కుంభకర్ణుడు. అది వేరే విషయం. కానీ ముందు వీడిని చూడాలి. రజోగుణంగాడు రావణుడు, తమోగుణంగాడు కుంభకర్ణుడు. ఇప్పుడు ఈ రజోగుణం నుంచి పుడతాయట ఈ కామయేష క్రోధయేష. రజోగుణం అనేటటువంటి రజస్సు అంటే మరొక అర్థం దుమ్ము ధూళి, వీటిని రజస్సు అంటారు. డస్ట్ ఉంటే ఎలర్జీ వస్తుంది. డస్ట్ బగ్స్ అని ఉంటాయట. దుమ్ము ధూళిలో కూడా పురుగులు ఉంటాయి. వాటి వల్ల అనేక జబ్బులు వస్తాయి. అలాగే ఈ రజోగుణం నుంచి వచ్చే బగ్స్ వీళ్ళిద్దరూ కూడా. ఎవరు? కామయేష క్రోధయేష. వీళ్ళు మహారాక్షసుడు. చూడ్డానికి ఏమీ లేనట్టుగా కనిపిస్తారు కానీ కామయేష క్రోధయేష వీళ్ళు సామాన్యులు కారయ్యా. మహాశనో మహాపాప్మా అన్నాడు. ఇక్కడ కలిపి మళ్ళీ ఒక్కడ చేశాడు ఆయన. వీడున్నాడే ఈ కాముడు క్రోధుడు అనబడేవాడు, వాడు పెద్ద తిండిపోతయ్యా అన్నాడు. మహాశనః అది విశేషం. మహాశనః మహా అశనః. అశనం అంటే ఆహారం. గొప్ప తిండిపోతుగాడు వీడి కాముడు. ఎందుకు గొప్ప తిండిపోతున్నారంటే వాడికి ఎంత పెట్టు తింటూనే ఉంటాడు. ఇది అయ్యింది కదా ఇంకా తీరింది లేదు చాలు అనే మాట వాడి దగ్గర లేదు. పోనీ తిండే పెట్టడం కదా పెడదాం మనకేం పోయిందంటే మహాపాప్మా అన్నాడు వాడు. వాడు చేస్తున్నాడయ్యా ఈ పాపాలన్నీ కూడా. వీటన్నిటి కారణం వాడు. అందుకు కామం అనేటువంటిది ప్రధానంగా చూడండి. ఈ కామం నెరవేరిందా సంతోషం, నెరవేరలేదా కోపం. కనుక కామం వెళ్ళిపోతూ అనుకూలంగా తీర్చుకుంటూ వెళ్ళడం లక్షణం. దానికి అడ్డొచ్చిందా క్రోధం. అందుకు క్రోధం అనేది దేని తాలూకా వికారం? కామం యొక్క వికారమే. కామము తీర్చుకున్నట్టుగా అడ్డు వచ్చే ప్రతికూల పరిస్థితుల్లో ఈ కాముడే క్రోధులవుతున్నాడు. వీటికి అసలు వాడు రజోగుణం. అందుకు చంచలాత్మకమైనటువంటి ఈ రజోగుణ స్వభావం ఉన్నదే అది కామ క్రోధములుగా మారి అది అసలు శత్రువయ్యా. అది పాపాచరణకు ప్రేరేపిస్తుంది. ఎవడు పాపం చేసినా వీటి వల్లే చేస్తాడు. అయితే కామం వల్ల లేదా క్రోధం వల్ల, ఇంక దేని వల్ల చేస్తారండి? లేదండి వీడే ప్రధాన శత్రువు అన్నారు కానీ అంతఃశత్రువులు 6 అన్నారు. ఏదో చెప్పండి అంటే నేను చెప్తాను చాలా మంది వస్తారు. ఎందుకంటే మనకు ఆధ్యాత్మిక జ్ఞానం చాలా ఎక్కువ. అందుకు 6 శత్రువుల పేర్లు తడుముకోకుండా చెప్తాం. బాగా తెలుసు వాళ్ళకి కాదు, వాళ్ళని అంత బాగా సుప్రతిష్ఠితం చేసుకున్నాం మనం 6 శత్రువుల్ని కూడా. వాళ్ళు ఎవరు అంటే కామ క్రోధ లోభమోహ మదమాత్సర్యాలు. చిన్నప్పటి నుంచి వింటున్నాం. కానీ మళ్ళీ వీళ్ళు 6 కాదండి, వాళ్ళు కామక్రోధమే. కామము నుంచి ఒక 2 వికారాలు పుట్టాయి. అది లోభము మోహము. కామం వల్ల పుట్టేవే లోభం మోహం. కోరిక నుంచి పుడతాయి 2 కూడా, లోభము మోహము. క్రోధం నుంచి పుట్టేవే మదము మాత్సర్యము. అయింది కదా 6 కామక్రోధము అని తెలిసే. ఈ 2 ఒకటే అంటే మనకు తెలిసిపోయింది కనుక వీళ్ళు 6గా భయపెట్టే ఒక్కడు అని తెలిసేటప్పుడు శత్రువు ఒక్కడంటే కొంచెం ధైర్యం కదా. ఆ గట్టి ఒక్క శత్రువుని కొట్టడానికి ముందు 6 కారు వీడొక్కడే అని ముందు తేల్చండి. ఆ తేల్చిన వాడిని ఎలా కొట్టాలో తర్వాత చెప్తున్నాడు. వీడేం చేస్తున్నాడు అసలు శత్రుత్వం అంటే నిన్ను నీకు కాకుండా చేస్తున్నాడు. అది వీడి శత్రుత్వం. నిన్ను నీకు కాకుండా చేస్తున్నాడు. నువ్వెవరు నిజానికి? జ్ఞానము జ్ఞానము జ్ఞానమని నేనేదో చెప్తున్నాను ఆ జ్ఞానమే నువ్వయ్యా అన్నాడు. జ్ఞానం వేరు, నువ్వు వేరు కాదు. పొందవలసిన వస్తువు పొందేవాడు వేరు కాదు. జ్ఞానమే నువ్వు. సత్ చిత్ ఆనంద పదార్థం నీ హృదయంలో ప్రకాశిస్తున్నదే అదే నువ్వు. కానీ ఆ నీ యొక్క కాంతి నీకు కానరానియకుండా వీడు కవర్ చేస్తున్నాడు. అది నీకు తెలియనివ్వకుండా, నిన్ను నీకు తెలియనివ్వకుండా కవర్ చేస్తున్నాడు. ఏ విధంగా కవర్ చేస్తున్నాడంటే ఈ జ్ఞానమును కవర్ చేస్తూ ధూమేనావ్రియతే వర్ణి యథాదర్శో మదేన చ యథోల్బేనావృతో గర్భం గర్భ తథా తేన ఇదమావృతం. ఇదం తేన ఆవృతం. ఇదం అంటే ఇది, దానిచే ఆవరించబడినది. ఇది అనగా జ్ఞానము దీనివల్ల ఆవరించుకుపోయినది. దేనివల్ల? ఈ కామము చేత ఆవరించుకుపోయినది.
ఈ కామం ఎలా ఆవరిస్తున్నదంటే 3 ఉపమానాలు చెప్పాడు ఇక్కడ. ధూమేనావ్రియతే వన్నిహి, పొగచేత అగ్ని ఎలా ఆవరింపబడినదో అలాగా. యథాదర్శోమలేనచ, ఆదర్శము అంటే అద్దము అని అర్థం. అద్దానికి దుమ్ము ఎలా ఆవరించుకుపోయిందో అలాగా. ఇది రెండవ ఉదాహరణ. యథోల్బేనావృతో గర్భ, గర్భము అంటే గర్భస్థమైన శిశువు మావి చేత ఏ విధంగా కప్పబడి ఉంటాడో, ఆ గర్భసంచి పొర చేత ఎలా కప్పబడి ఉంటాడో అలాగా కామము చేత జ్ఞానము కప్పబడింది అని 3 ఉదాహరణలు చెప్తున్నాడు. ఆవృతం జ్ఞానమేతేనా జ్ఞానినో నిత్యవైరినా, చాలా గొప్ప మాట చెప్తున్నాడు. ఈ జ్ఞానము వాడి చేత ఆవరింపబడింది, అందుకు జ్ఞానులకు అది నిత్యవైరి సుమా అన్నాడు. జ్ఞానులకు నిత్యవైరి అన్నాడు. అంటే మనకు కాదా? అంటే తనకు జ్ఞానం వచ్చింది అనుకునేవాడు కూడా బాగా జాగ్రత్తగా ఉండాలి, ఈ ఆవరణ రాకుండా చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ప్రకృతి అది ఉన్నదే, అది బలంగా ప్రేరేపిస్తుంది. అందుకు జ్ఞానులకు అది నిత్యవైరి సుమా. అందుకు ఆ కామాన్ని పొరపాటును కూడా దగ్గరికి రానివ్వరాదు. జ్ఞానినో నిత్యవేరినా అంటే ఇంకొక అర్థం, జ్ఞాన సాధనలో ఉన్నటువంటి వారికి కూడా ఇది నిత్యవైరి సుమా అని ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. నిత్యవైరిని ఎంత వీలైతే అంత తొందరగా తొలగించుకోవాలి కదా, అది శత్రుశేషం ఉండరాదు కదా. అందుకే కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ అనలేనచా. ఈ కాముడు ఎలాంటి వాడంటే దుష్పూరనే అనలం, 2 చెప్తున్నాడు ఇక్కడ. దుష్పూర లక్షణం ఉన్నవాడు అనలుడి వీడు అన్నాడు. దుష్పూరము అంటే వీడిని నింపడం మహా కష్టం అన్నాడు. ఏదో ఒక పాత్ర తీసుకుంటే దాని నిండుగా నీళ్లు పోస్తాం ఇంకా చాలు అని కూర్చోవచ్చు. కానీ వీడు అలాంటి వాడు కాదు, ఎంత పోస్తున్నా ఇంకా వెలిసి ఉన్నవాడు వీడి లక్షణం అది. అందుకే కోరికలు తీరిన తర్వాత చూసుకున్నానండి వేదాంతం అంటే ఇంపాసిబుల్. ఎందుకంటే వాడు దుష్పూరైన వాడి వల్ల ఎప్పుడు వాడు తీరడం అని నిండడం అని ఎప్పుడు ఉండదయ్యా. కడలుడిపి నీరాడగా తలచు వారలకు కడలేని మనసునకు కడమ ఎక్కడిది అన్నారు అన్నమాచార్యులు వారు. దాని అర్థం కడలు అంటే తరంగాలు. స్నానానికి వెళ్ళి ఈ కడలు ఉడిపి నీరాడగా తలచు వారలకు, ఈ తరంగాలు తగ్గిన తర్వాత స్నానం చేద్దాం లేని సముద్రం దగ్గర కూర్చుంటే ఇంకా వాడు స్నానం అయినట్టే. అది తగ్గదు, వీడు స్నానము చేయలేడు. అందుకు కోరికలన్నీ తీరిన తర్వాత చూసుకుందామలంటే అవి తీరవు, చూసుకోవడం అంతకన్నా ఉండదు. దాహమనగిన వెనుక తత్వమెరిగెదనన్న దాహమేలనగు తా తత్వమే మెరుగు, మోహంబుగల దేహంబుగల అన్ని దినములకును పదార్థ మోహమేలనగు తా ముదమేల కలుగు, కడలుడిపి నీరాడగా తలచు వారలకు. ఎంత చక్కగా చెప్పాడు చూడండి ఆయన. అందుకు పదార్థ మోహము అనే మాట వేశాడు ఆయన. పదార్థము అంటే నిన్న మనం చెప్పుకున్నట్లు ఇంద్రియార్థములు. ఆ ఇంద్రియార్థములు ఏళ్ళ కలిగే మోహమే కామము. అది ఎలా అణుగుతుందయ్యా? దాన్ని అణచవలసిందే తప్ప అది అణుగుతుందిలే, చూసుకుందాం తీరిన తర్వాత చూసుకుందాం అంటే అది తీరదు, తీరనివ్వదు. ఎందుకంటే 2 మాటలు అక్కడ చెప్తున్నాడు స్వామి. దుష్పూరేణ అనలేనచ. అనలంటాడు, అక్కడేమో పొగన్నాడు, ఇక్కడ అనలం అన్నాడు. అగ్ని లాంటిదయ్యా కామం అని. అంటే మనం దగ్ధం చేయించేస్తుంది అని ఉద్దేశంతో పడుతున్నాడు. మరి జ్ఞానాన్ని మళ్ళీ అగ్నిగా పోల్చాడు. ఏది అగ్ని అంటే ఈ అగ్ని చాలా మంచిది, జ్ఞానాగ్ని. అది మన స్వరూపం, మన ప్రకాశం. ఈ అగ్ని ఉన్నదే మనం నిలువెల్ల నాశనం చేసే అగ్ని. అయితే అనలం అనే మాట వేశారు ఇక్కడ, అగ్ని అనకుండా. ఎక్కడ ఏ శబ్దం వేయాలో ఆ జగద్గురువుకి తెలుసు. అనలం, అనలం అంటే అగ్ని అని అర్థం ఉన్నా అగ్నికి మాత్రం అనలం అనే పేరు ఎందుకు వచ్చింది? అలం అంటే చాలు అని అర్థం, అనలం అంటే చాలు అనేది లేదు అని అర్థం అన్నమాట. అందుకు అనలం. అగ్నికి ఏం వేయండి, వాడు చాలు అనడు, ఏది వేసినా తగలబెడతాడు. అందుకే అగ్నిగారికి కూడా అనలుడు అని పేరు ఇవ్వబడింది. కానీ అనలం అంటే చాలు అనే లక్షణం లేనివాడు అని ఇక్కడ తీసుకోవాలి అర్థం. అందుకు దుష్పూర లక్షణం, అనల లక్షణం కలిగినటువంటి వాడయ్యా వీడు. అందుకు ఏదోనండి ముచ్చట పడుతున్నాడు, కాస్త ఇస్తే పోతాడు తర్వాత. అందుకు అప్పుడు మనం చూసుకుందామంటే వాడు పోడు, నువ్వు ఇస్తున్న కొద్దీ ఇంకా ఇంకా కావాలంటాడు. ఇవ్వడం మప్పేవా, మొత్తం లాక్కుంటాడు. జాగ్రత్త, నిన్ను కూడా నీకు దక్కనివ్వడు. అందుకు వాడిని తక్కువగా అంచనా వెయ్యకు అన్నాడు. అందుకే ముదిశను దంతావళియును ముదిశను కేశములు
తనువు ముదిశందనకు ముదియినవి రెండు, అన్నీ ముదిసిపోయాయిట పాపం. దంతాలు ముసలైపోయాయి, కేశాలు ముసలైపోయాయి, శరీరం ముసలైపోయాయి. ముదియనివి రెండు దక్కెను. ఇక రెండున్నాయట. అవేంటంటే బ్రతికెడి తీపియును విషయపక్ష స్పృహయున్ అని అంటారు పోతన గారి భాగవతంలో. బ్రతికెడి తీపి విషయపక్ష స్పృహ, ఇదయ్యా కాముడి యొక్క లక్షణం. బ్రతికెడి తీపి అంటే ఇంద్రియ వ్యామోహం. ఎంత చేసినా వాడికి 99.5 ఏళ్ళు వచ్చేసినా రేపు చూద్దాంలే అంటాడు. ఎంత గ్యారంటీవో వాడికి రేపటి మీద. ఇంకా మమకారం, ఇంకా మమకారం. దేని మీద? ఏం చూసుకుని? ఇంగితం పనిచేయదు, అన్నీ పనిచేస్తాయి. అది విశేషం. చావంకాలము దాపురించియునని ధూర్జటి గారు చెప్పారు. ఇది తీరుతుందా? తీరదయ్యా. అందుకు దీన్ని తీర్చుకునే వ్యర్థ ప్రయత్నం నేను చెయ్యను, నిన్ను పట్టుకునే ప్రయత్నమే చేస్తాను అని తప్పించిపోతారు ధూర్జటి గారు. అమర స్త్రీల రమించనం చెడదు మోహాంధంబు. ఎంత గొప్ప మాట చెప్పాడు. ఈ కామం ఎన్ని రకాలుగా పోతుందంటే దీన్ని ఎంత తీర్చుదామన్నా తీరదు. అమర స్త్రీల రమించిన చెడదు కామం వింతయున్, బ్రహ్మపట్టము సిద్ధించిన ఆశ తీరదు. ఈ కామం ఎన్ని రకాలుగా ఉంటుంది. బ్రహ్మ పదవి వచ్చినా ఆశ తీరదు. ఎందుకంటే ఆ పైన మరుగుడు కనిపిస్తూ ఉంటాడు. అక్కడ దాకా వెళ్తే ఇక్కడ దాకా వచ్చాం బాగుంది, ఇంకా పైన. కొంతమంది చూడండి, ఏదో ఒద్దికగా నా పెద్ద కోరికలేవి లేవండి, ఒద్దికగా ఆ మాత్రం సంపాదన లోటు లేకుండా గడిచిపోతే చాలు అంటాడు. సరే, సంతోషం ఏర్పడుతుంది. అప్పటితో ఊరుకుంటాడా? మనిషి తృప్తిపడకూడదండి, ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. ఎక్స్టెన్షన్ మళ్ళీను. ఇంకా అక్కడి నుంచి ఎక్కడికన్నా ఏం తీరుతుంది? అందుకు బ్రహ్మపట్టము సిద్ధించిన ఆశ తీరదు. ఇకపోని క్రోధం మాత్రం తీరుతుందా? చాలా కోపంగా ఉందంటే అయితే ఒక్కడ కొట్టేసి తీరిపోతుందంటే, వీడిని కొడితే ఇప్పటికి తీరుతుంది, మరొకరిని కొట్టాలని బుద్ధి ఇంకా పుడుతుంది. ఎందుకంటే వాడు కొట్టనిచ్చాడు కదా. దాంతో కొడితే ఎంత హాయిగా ఉందో వీడికి తెలిసి మరింత మందిని కొట్టాలనిపిస్తుంది. అందుకు నిరూఢ క్రోధమున్ సర్వలోకములను మిరింగిన మానదు. ఎంత బాగా చెప్తున్నాడు ఇక్కడ. లోకాలన్నింటి మింగేసినా ఈ దిక్కుమాలిన కోపం అది మానదు. ఇందుగల సౌఖ్యం వల్లను. అందుకోసం ఈ కామక్రోధముల ఆశల యొక్క సౌఖ్యం వద్దయ్యా. మరి ఏం కావాలి అంటే, నీ సేవ చేసి మహాపాతక వారి రాసి గడతు శ్రీ కాళహస్తీశ్వర అని కీర్తించారు ధూర్జటి గారు. అందుకు అదే ఏకైక మందు. అంతేగాని ఇవి తీర్చుకోవడానికి మళ్ళీ నేను రోజుకు అప్లికేషన్ పెట్టి ఇవి పెంచుకుంటూ ఒక్కొక్క అప్లికేషన్ ఆయన దగ్గర పెట్టి ఇవి తీర్చుకుంటూ ఉంటే మూర్ఖుడా అనుకుని ఆయన తీరుస్తున్నప్పటికీ కూడా ఆయన్ని తెలుసుకోవడం ఉండదు, నిన్ను తెలుసుకోవడం ఉండదు. ఎందుకంటే ఆయన్ని తెలుసుకోవడానికి నువ్వు చేయడంలే, ఆయన ద్వారా తీర్చుకోవడానికి ఆయన్ని పూజ చేస్తున్నా కానీ ఆయన తెలుసుకోవడానికో ఆయన అనుభవించడానికో నువ్వు చేయడం లేదే. ఆయన ద్వారా వీటిని అనుభవించడానికి నువ్వు చూస్తున్నావు. అది కాదు, ఆయన్ని గ్రహించడానికి చూడు, ఆ ప్రయత్నం చేయి. అది కృష్ణ పరమాత్మ. మయి సర్వాణి కర్మాణి. అక్కడ మయి అని కృష్ణతత్వంలో చెప్పబడిందే. శ్రీ కాళహస్తీశ్వర అని ధూర్జటి కూడా అదే తత్వాన్ని ఉద్దేశించి చెప్తున్నారు. అందుకు ఇవి దుష్పూరేణ అనలేనచ. అనేక మార్లు మనం యయాచరిత్రని ఉదాహరణగా చెప్పుకున్నాం. అతడు కొడుకు యవ్వనాన్ని కూడా తీసుకుని చక్కగా విశేష సుఖాలు అనుభవించేట. చెట్ట చివరికి ఎందరి యవ్వనం తీసుకున్నా కొంతకాలం తప్పదు కదండి. అప్పుడు చెప్పాడు, కోరిక తీర్చుకుని కోరికని జయిద్దామనుకుంటే నిప్పుని నేతితో ఆర్పాలని ప్రయత్నించడం లాంటిదయ్యా అన్నాడు. గొప్ప విశేషం చెప్పాడు. ఏది పుస్తకాలు చదివి నేను చెప్పట్లే, అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్. నా కొడుకు యవ్వనం కూడా కబళించి నేను తెలుసుకున్న జీవిత సత్యం ఏంటంటే, కోరికను తీర్చుతున్న కొద్దీ అది పెరిగేదే తప్ప తీరేది కాదు. మేనేటర్ లాంటిది. రుచి మరిగిన పులికి అది పక్కన కూర్చుని లాలించినా ఆ లాలించే చెయ్యిని నవిలితే ఎంత బాగుంటుందో అనుకుంటుంది. దాని లక్షణం అది. అందుకు జాగ్రత్త సుమా అని హెచ్చరిస్తున్నాడు. అయితే 3 రకాల ఉపమానాలు ఎందుకు చెప్పాలండి? ధూమేన ఆవ్రియతే వన్హి, పొగ అగ్నిని ఆవరించినట్లుగా, దుమ్ము అద్దాన్ని ఆవరించినట్లుగా, మావి గర్భసంచి శిశువుని ఆవరించినట్లుగా అని 3 రకాల ఉపమానాలు ఎందుకు చెప్పాలంటే ఆవరణ గురించి మనకు బాగా అర్థం అవడానికి. అందుక కాదు, అందరినీ కామం ఒక్కలాగా ఆవరిస్తుందా? అదొక విశేషం.
వారి వారి స్వభావాలు మళ్ళీ ఉన్నాయి, ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా ఆవరిస్తూ ఉంటుంది. ఎందుకంటే మానవ స్వభావములు అందరివి కూడాను ప్రధానంగా ప్రకృతిజములే. ప్రకృతిజములు అంటే సత్వరజస్తమో గుణములే. ఈ మూడు అందరిలో ఉంటాయి. ఏ ఒక్క గుణంతోనూ ఎవడు ఉండడు. కేవలం సత్వగుణం ఉంటే వాళ్ళు దేవతలు అవుతారు, కేవలం రజోగుణం ఉంటే యక్షరాక్షసులు అవుతారు, కేవలం తమో గుణములు ఉంటే భూత ప్రేతాలు అవుతారు. ఈ మూడు కలిస్తే మనిషి అవుతాడు అంతే. అందుకు వీళ్ళు మూడు ఉంటాయి. నీవు దీనిలో దేన్ని పెంచుకుంటే అదిగా మారుతావు, అది ప్రయత్నించు. అందుకు నువ్వేది పెంచుకోవాలి అంటే క్రమక్రమంగా సత్వగుణాన్ని పెంచుకుంటూ ఈ రెండింటినీ జయించడానికి ప్రయత్నిస్తూ ఉంటే సిద్ధిని పొందగల అని చెప్పారు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైన ప్రవృత్తి బాగా ఉంటుంది. ఇప్పుడు పొగ చేత అగ్ని ఆవరింపబడినట్లుగా అనే మాట చాలా చక్కటి. అది పర్వాలేదు, ప్రమాదం లేదు. ఎందుకంటే పొగ ఉంటే అగ్ని ఉందని పోల్చుకోగలం. కనీసం అగ్ని ఉంది అని తెలుస్తుంది. ఆ ఉన్న అగ్నిని ఎలా చూడాలి అంటే పొగని చెదరగొడితే చాలు. ఎలా చెదరగొడతాం? విసరాలి. దేన్ని విసరాలి? పొగన, అగ్నిని విసరాలి. అవునా లేదా? ఆ మూలాన్ని విసరాలి. అంటే ఏ విసురుడు విసిరితే ఆ ప్రకాశం జాజ్వల్యమానం అవుతుంది, అది పట్టుకో. ఆ విసురుడే ఆత్మజ్ఞానం. అది కానీ మనం పట్టుకుని ఆ మూలాన్ని కానీ విసిరితే ఒక్కసారిగా అదే తొలగించగలదు. ఎంత పొగని ఆత్మయే తొలగించగలదు. కనుక చాలా సులభం. దాన్ని విక్షేపంతో ఆ విక్షేపాన్ని తొలగించడం చాలా సులభం. కానీ ఈ రెండవది ఉన్నదే దుమ్ము, అది దాని మీద మనకు కొంచెం కష్టం. బయట వస్తువు యొక్క సాయం తీసుకుని తుడిస్తే గాని అద్దం యొక్క అసలు స్వరూపం తెలియదు. ఇది ఇంకా గట్టిగా అంటుకుంది. ఇక మూడవది ఇంకా గట్టిగా అసలు వస్తువునే పూర్తిగా కనబడనివ్వలేదు. పొగమాటన అగ్ని కాసింతైనా కనిపిస్తుంది, దుమ్ము మాటన అద్దం దానికంటే అంత స్పష్టంగా లేకపోయినా కనిపిస్తున్నది. ఇంకా ఘోరం ఏంటంటే ఈ ఉల్బేణ, ఆ మావి చేత శిశువు కప్పబడ్డాడు, వాడు గోచరించడమే లేదు. అందుకు అసలు పూర్తిగా కనబడకుండా పోతుంది. ఇవి మూడు లక్షణములు అని చెప్పారు. అందుకు ఈ మూడింటిని తొలగించుకునే విధానములున్నాయి. చాలా జాగ్రత్తగా ఆ విధానముల ద్వారా తొలగించుకోవాలి. తమోగుణం ఉన్నవాడు సాధన ఇంకా దృఢంగా చేసుకోవాలి. రజోగుణ నిర్మూలన కోసం మరింక చేసుకోవాలి. సత్వగుణం ఉన్నదే వాడు చాలా అతి తక్కువ సాధనతో వాడు బయటపడగలడు. అందుకు సత్వగుణ సంపన్నుడు తక్కువ సాధనతో బయటికి రాగలడు. రజోగుణుడు ఇంకా ఎక్కువ కష్టపడాలి. తమోగుణుడా అసలు వాడికి కష్టపడాలని బుద్ధి కూడా పుట్టదు. చాలా ఆ బుద్ధి పుట్టించడానికి చాలా కష్టపడాలి. ఇంకా నిర్మూలించుకోవడానికి కష్టం తర్వాత విషయం. ఇన్ని రకాలుగా ఉంటాయండి. అందుకు దీనికి మనకి ఉదాహరణగా చెప్తూ రమణ భగవానుల వారు ఒక ఉదాహరణ చెప్తారు. తుపాకీ గుండు, బొగ్గులు కుంపటి, పచ్చి కట్టెలు అని మూడు రకాలు చెప్పారు ఆయన. తుపాకీ గుండుకి ఇలా నిప్పు తగిలిస్తే చాలా అలా అంటుకుంటుంది. అది అలా కొందరు సత్వగుణ సంపన్నులకి ఆత్మజ్ఞానం గురించి కాస్త చెప్తే చాలు వెంటనే అందుకుంటారు, రగులుకుంటారు. రజోగుణం వాళ్ళు బొగ్గులు గుంపట్లాంటి వాళ్ళట. దానికి అంత తేలిక కాదు. కిరోసనో పీచో ఏదో పెట్టి కింద నుంచి విసిరి చాలా రగిలిస్తే అది రగులుకుంటుంది. ఇక వీడున్నాడే తమోగుణుడు పచ్చి కట్టేవాడు అన్నాడు. ఇంకా చెప్పాలంటే కాస్త నీటిలో ముంచి పక్కన పెట్టిన పచ్చి కట్టే అనుకోవచ్చు. అది రగిల్చాలంటే ఆ ముందు మంట పెట్టాక ఆ తడి వదిలించేటప్పటికి సగం పోతుంది. ఏదో పుణ్యవశాత్తు మంట మిగిలితే అప్పుడు చూసుకుందాం. ఆ ఉన్న మంట ఏదో ఆ తడి వదిలించడానికై విసిగి అదారిపోవాలి, కానీ ఇది వెలగదు. అలాగా అటువంటి వాడి వద్దకు వెళ్ళి జ్ఞానోపదేశం చెయ్యాలని ఎవడైనా ప్రయత్నిస్తే వాడుకున్న జ్ఞానం నశించిపోతుంది తప్ప వీడు బాగుపడ్డాడు. అందుకు అలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు జ్ఞానం వింటాన్ని మఠం వేసుకుంటే సరిపోదు. ముందు తమోగుణ రజోగుణ లక్షణాన్ని వదిలించుకునే ప్రయత్నం చేయాలి. సుమా ఆ ప్రయత్నం ఎలా చేస్తావు? కామాన్ని సంహరించడం వల్లనే జరుగుతున్నది. దీనికి అనేక రకమైన ఉదాహరణలు ఉన్నాయి. సందర్భానుసారంగా మనం చెప్పుకుంటూ ఉందాం. ఇప్పుడు కీలకం మనం గ్రహించాలి. ఏమని? వీడు అసలు దొంగ కనుక వీడిని కంట్రోల్ చెయ్యి. వీడిని కంట్రోల్ చేయాలంటే నిన్ను నువ్వు స్టడీ చేయి ముందు అంటున్నాడు. నిన్ను నువ్వు స్టడీ చేయంటే ముందు నువ్వంటే ఏమిటో తెలుసుకో. ఇదే విషయం. ఈ నువ్వంటే ఏంటో తెలుసుకునేదాన్నే కృష్ణ పరమాత్మ ఆది గురువు నుంచి మన గురువు రమణ మహర్షి వరకు అందరూ అదే చెప్పారు. అదే మాట చెప్తూ వస్తున్నారు. నువ్వంటే ఏమిటి? నువ్వు కాని దాని మీద ఈ నువ్వు అనే దాన్ని వేసేసుకున్నావు. అది ఎలాగంటే బస్సు సీటు మీద రుమాలేసినట్లుగా
ఈ నేను అనే భావన తీసుకొచ్చి అనేకం మీద వేశాం మనం. నేను నాది అనే భావన. మనం టీవీ కొనుక్కున్నాం, ఎవడో తీసుకుపోయాడు, అప్పుడు మనకు ఎంతో దుఃఖపడిపోతాం. ఒక దొంగ ఒక వస్తువుని తెచ్చి ఇంట్లో ఉంచుకున్నట్ట. వాడు ఎలా తెచ్చుకుంటాడు? కొని తెచ్చుకోవడని మనకు తెలుసు. ఎందుకంటే వాడు క్వాలిఫికేషన్ కొనడం కాదు, దొంగ వాడు. అందుకు వాడు కొని తెచ్చుకున్నాడు. కొన్నాళ్ళకి ఆ ఇంట్లోంచి ఎవరో ఎత్తుకుపోయారు. వాడు ఏమీ బాధపడలేదుట. ఎందుకు బాధపడలేదంటే అలా వచ్చింది అలా పోయింది అన్నట్టు. అంటే దొంగతనంగా వచ్చింది, దొంగతనంగా పోయింది. వాడికి ఏం బాధపడలే. కానీ నాది అని దాని మీద తెచ్చుకున్న మమకారంతో తెచ్చి పెట్టుకున్నాక అది పోయింది ఎప్పుడో ఒక వేదన కలుగుతుంది కదా. అంటే నేననేది ఒక రుమాలైతే నాదనేది మరో రుమాలు. ఈ బయట జగత్తులో నాది 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 అని రుమాళ్ళు బోల్డ్ వేసుకున్నాం మనం. అలా వేసుకోవడం వల్ల ఎవడొచ్చి ఏది ముట్టుకున్నా నాదేదో పోయిందని బాధ. అలాగే నేను అనే రుమాలు కూడా వేసుకున్నాం. వేటి మీద? ఇంద్రియాల మీద, మనస్సు మీద, బుద్ధి మీద. వాటిని ముందు అబ్జర్వ్ చే. నిన్ను నువ్వు చూడు. ఇంద్రియాని మనోబుద్ధి అస్య అధిష్టానముచ్యతే. దొంగను పట్టుకోవాలంటే వాడి స్థావరాన్ని పట్టుకో. దొంగ గురించి చెప్పాడు. ఈ దొంగ ఉండే స్థావరాలు ఏంటో చెప్తున్నాడు. ఎక్కడున్నాడు వాడు? దొంగ ఎక్కడుంటాడండి? ఒక డాన్ను పట్టుకోవాలంటే ఎంత కష్టం. పేపర్లో మాత్రం పేర్లు వస్తూ ఉంటాయి, డాన్ పేర్లు. ఫలానా వాడు బొంబాయిలో బాంబు వేశాడు. బొంబాయిలో బాంబు వేశాడంటే ఎవడు వేసాడో పేరు వస్తుంది, అందరికీ తెలుసు. కానీ వాడు మాత్రం దొరకడం. కేసు మాత్రం మనకు ఓపుకున్నంతకాలం ఒక ఇంట్రెస్టింగ్గా చదువుకుంటాం. తర్వాత అందరూ మర్చిపోతారు. మర్చిపోకూడని వాళ్ళు కూడా. అది జరుగుతూనే ఉన్నది. అలాగే ఇక్కడ కూడా వీడు చాలా అండర్ గ్రౌండ్లో దాక్కున్నాడు. ఎక్కడ అంటే మంచి దుర్గములో దాక్కున్నాడు. వాడు అధిష్టానం. ఇంద్రియాని మనోబుద్ధి అస్య అధిష్టానముచ్యతే. వీడికి ఈ కాముడనే వాడికి, రజోగుణుడనే వాడికి అధిష్టానం ఏదయ్యా అంటే ఇంద్రియము, మనస్సు, బుద్ధి, ఈ మూడు అని చెప్పారు. అయితే మనస్సు బుద్ధి రెండు చేశాం అనుకోవద్దు. నిజానికి ఒక్కటే, పని బట్టి రెండు పేర్లు. బుద్ధి అంటే నిశ్చయించేది బుద్ధి, మననశీలమైనది మనస్సు, అనుభూతికి స్థానం మనస్సు, నిర్ణయానికి స్థానం బుద్ధి. ఈ రెండు ఉన్నాయి మనకి. ఈ రెండు ఎలా చెప్తే అలా నడిచేటటువంటివి ఇంద్రియములు. ఇంద్రియములు అంటే ఇంద్రియముల్లో ఉండే చైతన్యములు అని అర్థం. ఈ వీటి మూడింటి యందు నిండిపోయి ఉంటాడు వీడు కూర్చుని. అక్కడి నుంచే కదా కథ అంతా నడిపిస్తుంటాడు. ఇంద్రియాలు కోరుకున్నది, మనస్సు కోరుకున్నది, బుద్ధి కోరుకున్నది. ఈ మూడు ఇవి కాముని యొక్క స్థానములు. అందుకే ఏతే విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. కనుక ఇంద్రియములు అంటే ఏంటి, మనస్సు అంటే ఏమిటో, బుద్ధి అంటే ఏమిటో తెలుసుకుని వాటితో తన్మయం చెందకుండా రుమాళ్ళు వాటి నుంచి తీసేయి. ఇంద్రియాలను నేనని, మనస్సు నేనని, బుద్ధి నేనని తీసేయి. ఈ మూడు ఏది ఉండడం వల్ల పనిచేస్తుందో అటు వెళ్ళి. అటు ఏది? అటు ఉన్నదయ్యా వీటన్నిటికీ పరం, వీటికి అతీతంగా ఉన్న చైతన్యాన్ని పరిశీలించు. అది నీ యొక్క అసలు స్వరూపం. అదే అసలైన అగ్ని, అదే జ్ఞానం, అది నువ్వు. ఈ మూడింటి యందు ఆవరించిన వీడున్నాడే, వాడు నిన్ను ఈ మూడింటికే పరిమితం చేసి అపరిమితమైన నీ యొక్క ప్రకాశాన్ని తెలియనివ్వకుండా చేస్తున్నాడు. అందుకు తస్మాత్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. ఆ కారణం చేత నువ్వు ముందు చేయవలసింది ఏంటంటే ఇంద్రియములను నిగ్రహించాలి. అక్కడ ముందు నిగ్రహ కిం కరిష్యతి అన్నాడు. నిగ్రహం అంటే విడిచిపెట్టేయడం కాదు. ఇక్కడ నియమ్య. ఎక్కడ విడిచిపెడతావు, ఎలా విడిచిపెడతావు? ప్రకృతిం యాంతి అన్నాడు. ఇక్కడ ఈ శబ్దం మనం మాట్లాడుతున్నాం. ఈ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక్కసారిగా పెరిగిపోయింది వాల్యూమ్. పెరిగిపోతే దీన్ని కంట్రోల్ చేయాలి. ఎలా చేయాలి? నేను ఇది పట్టుకున్నాడు, తిప్పి ఇటు తిప్పి దీన్ని ఇట్లాగే అట్లాగే ఉంటే అసలు మాట్లాడడానికి సాధనమే మిగలదు. ఎక్కడ కంట్రోల్ చేయాలి? ఇక్కడ కంట్రోల్ చేయకూడదు కదా, అక్కడికి వెళ్ళి కంట్రోల్ చేయాలి. చేస్తే ఈ అప్పుడు ఇది సరిగ్గా ఉంటుంది. అలాగని కంట్రోల్ అనే పేరుతో మొత్తం మూస్తే అసలు దేనికి వదిలేదు. అలాగే ఇంద్రియాలను ఏ విధంగా వాడుకోవాలి అంటే ఇవి ప్రాబ్ధవశాత్తు ప్రాప్తించినప్పటికీ దీనిని విచారణ చేసి దీని యందు ఏ చైతన్యం ప్రసరిస్తోందో ఆ చైతన్యానికి మూలమేంటో కనుక్కో, అది తెలుసుకో.
అంతేగాని వీటి యందే నీ దృష్టిని పరిమితం చేసి ఇదే నేను అనేటువంటి భ్రమలో పడి ఉంటే దాన్ని నువ్వు కంట్రోల్ చేయలేవు. దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించబోతే చాలా ప్రమాదం. ఫ్యాన్ కట్టేయరా అంటాడు ఇప్పుడు. ఫ్యాన్ కట్టేయరా అంటే తిరుగుతున్న ఫ్యాన్ పట్టుకుని ఆపేద్దామని ఎంతో ప్రయత్నిస్తే ఉన్న చేతికి రక్తం వస్తుంది తప్ప ఫ్యాన్ కట్టబడదు. దాని కీలకం ఎక్కడుంది? స్విచ్ దగ్గర. అందుకు ఇంద్రియాలు ఇవి ఉంటాయి, సహజం, ప్రకృతి. దాన్ని నువ్వు దేనికి వినియోగించుకోవాలి, ఎలా వినియోగించుకోవాలో అలా వినియోగించుకోవాలి, వివేకం. అందుకు కట్టిబడిస్తే గొప్ప కాదయ్యా, నియమిస్తే గొప్ప అని ముందు నుంచి కర్మయోగం మొదలు నుంచి అది చెప్పుకుంటూ వస్తున్నాడు. కట్టిపడిస్తే సోమరి అవుతాడు, దుర్మార్గుడు అవుతాడు. అలాగే ఇష్టానుసారం వాడుకుంటే దుర్మార్గుడు అవుతాడు. తెలిసి వాడుకుని ఉన్నవాడే అసలైన కర్మిష్ఠి అవుతాడు. దాన్ని అంటకుండా వాడుకున్నవాడు యోగి అవుతాడు, క్రమంగా జ్ఞాని అవుతాడు. ఇది మొత్తంగా చెప్పబడుతున్నది. మన ఇంటికి ఎలక్ట్రికల్ కనెక్షన్ ఇచ్చుకుంటాం. ఇచ్చినప్పుడు అన్నీ పెడతాడు వాడు, ఫ్యాన్స్, ట్యూబ్స్, అన్ని, ఏసీ అన్నీ పెట్టాడు. అన్నీ పెట్టేస్తే అసలైన స్విచ్ బోర్డు, రెగ్యులేటర్ పెట్టకపోతే ఎంత బాధాకరమండి. ఎందుకయ్యా అవన్నీ కావాలని పెట్టించుకున్నా కూడా ఉండని అని వాడు వెళ్ళిపోతే ఊరుకుంటామా? నాకు కావాలనుకున్నప్పుడు నేను వాడుకుంటాను, అక్కర్లేదనుకున్నప్పుడు ఆపుకుంటారు. అందుకు రెండిటికీ అనుకూలంగా నాకు స్విచ్ బోర్డు ఉండాలి, రెగ్యులేటర్ ఉండాలి అంటామా లేదా? అలాగే ఇంద్రియాలు, మనోబుద్ధులు ఉండని, కానీ వాటిని కంట్రోల్ చేసే రెగ్యులేటర్ నీ దగ్గర ఉంచుకో. అది విషయం. అందుకు ఈ కాముడు అనేవాడు ఉన్నాడే, వాడిని కంట్రోల్ చేయడమే ఈ రెగ్యులేటర్ నడపడం అనేటటువంటిది. అదే కృష్ణ పరమాత్మ ఇప్పుడు చెప్పడం కాదు, చివరి వరకు చెప్తూ ఉంటాడు. మళ్ళీ నేను భగవద్గీత సంవత్సరం తర్వాత ప్రారంభించినవే విషయాలు వస్తాయి. అంటే మళ్ళీ ఇక్కడ నేను కర్మయోగం చెప్తాను కాదు, కృష్ణుడు అదే విషయం మళ్ళీ చెప్తాడు. శక్నోతి హైవ యస్తోఢం ప్రాక్షరీర విమోక్షణాత్ కామ క్రోధోద్భవం వేగం సయుక్త సుఖీ నరః. అది మళ్ళీ తర్వాత ఎప్పుడో చెప్పిన మాట, ఇప్పుడు చెప్పింది అదే. కామక్రోధ ఉద్భవ వేగం శక్నోతి హైవ యస్తోఢం ప్రాక్షరీర విమోక్షణాత్. శరీరం తొలగించుకునే ముందే అందుకు ప్రయత్నించు. దేనికి? కామక్రోధముల వేగాన్ని అరికట్టడానికి, నిర్మూలించడానికి. అది మనం నిర్మూలించగలమా? అరికట్టాలి. ఆ అరికట్టి జాగ్రత్తగా తెచ్చి దానికి తగ్గ సాధన చేసుకోవాలి. ఆ నిగ్రహించడం సామాన్యం కాదు. ఆయన చూస్తున్నానండి, చిన్నప్పటి నుంచి అలా ప్రతిదానికి కోపగించుకునేవాడు. ఇప్పుడు 85 ఏళ్ళు వచ్చినా అదే మనిషి, అదే కోపం. అంటే అదే బిరుదేం కాదు, ఏమాత్రం ఎదగలేదనమాట వాడు అర్థం. వయసు పెరుగుతున్న కొద్దీ కోపం, విసుగు, చాదస్తం పెరిగిపోతుందని అంటే వాడు ఆధ్యాత్మిక ఎదుగుదల అంత ఉంది అని అర్థం. అందుకే చివరికి చచ్చేలోగానైనా ప్రయత్నించయ్యా అన్నాడు కృష్ణ పరమాత్మ. ఎంత బతమారేడండి. శక్నోతి హైవ యస్తోఢం ప్రాక్షరీర విమోక్షణాత్. శరీరం మొదటి లోపల చేస్తావా? చూస్తాను ముచ్చటగా, ఒకడైనా కంట్రోల్ చేసేమో అన్నాడు. అటువంటి వాడే సయుక్త ససుఖీ నరః. ఎవడయ్యా సుఖి అంటే ఎవడైతే కంట్రోల్ చేస్తున్నాడో వాడు సుఖి, అంతేగాని ఎవడైతే తీర్చుకుంటూ పోతున్నాడో వాడు సుఖి కాదయ్యా. ఇది స్పష్టమైన సత్యం. దీన్ని మనం వేదాంతమని అటకెక్కించి అదొద్దులే ఇంకేదైనా చెప్పుకుంటాం సుఖపడ్డానికి మార్గం. అదొద్దులే ఇంకేదైనా చెప్పేంటి? అసలు మందేమో దాచేసి నాకు ఇంకేదైనా ఇవ్వు అంటే జబ్బుకు తెచ్చేది ఒక్కటే మందు. దెర్ ఇస్ నో ఎనీ ఆల్టర్నేటివ్. మరొక ప్రత్యామ్నాయం లేదు. నువ్వు అది కంట్రోల్ చేయడం తప్ప. దాన్ని ఏవేవి చేయాలో రకరకాల మార్గాలు, ఎలా కంట్రోల్ చేయాలి అనేటటువంటి మార్గాలు అయితే బోలుడున్నాయి చెప్తాను. కానీ అసలు అది కంట్రోల్ చేయమని చెప్పక ఇంకేదైనా చెప్పాలి. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు పంచదార తింటాను, కానీ నాకు షుగర్ కంట్రోల్ అయిపోవాలి చెప్పంటే నేనేం చేసేది? నువ్వు అది కంట్రోల్ చేయి. అలాంటి విషయం అన్నమాట ఇది. అందుకు అది తప్ప మరొక మార్గం లేదు సుమా. పాప్మానం ప్రజయిష్యేనం. వాడు మహాపాపాత్ముడు, ఎవడి కాముడు, వాడి పట్ల జాలి పడకు. ప్రజహి, వాడిని జయించు, బాగా జయించు. ఏనం వాడిని. వాడు ఉన్నాడే జ్ఞాన విజ్ఞాన నాశనం. వాడి జ్ఞానాన్ని విజ్ఞానాన్ని రెండింటిని నాశనం చేస్తాడున్నాడు. మళ్ళీ కన్ఫ్యూజన్ తెచ్చాడు ఈయన కృష్ణుడు. ఏదో జ్ఞాననాశనం అంటే ఇంతవరకు ప్రశాంతంగా వెళ్ళిపోయాం. ఇప్పుడు జ్ఞాన విజ్ఞాన నాశనం అని మళ్ళీ వి ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ అంటే పెద్దలు ఎక్కడ ఏ శబ్దం ఎలా వాడుతున్నామని జాగ్రత్తగా చూడాలి. జ్ఞానం అనే శబ్దం అన్ని చోట్ల వాడచ్చు. ఇంద్రియ జ్ఞానం కూడా ఉన్నది. ఇంద్రియ జ్ఞానం మొదలుకొని ఆత్మజ్ఞానం వరకు ఉన్నాయి.
అయ్యా నా పిల్లల మీద నాకు చాలా మోహం, జయించేది ఎలాగా అన్నట్టు ఒక ఆయన గురువుగారు తీసుకొచ్చు. అటు చూడు అన్నట్టు ఆయన గురువుగారు ఎటు పక్కకు చూశాడు. ఆ అడవిలో ఒక చెట్టు మీద ఒక గూటిలో ఒక పక్షి వచ్చి పిల్లలకు ఆహారం ఇస్తుంది. అక్కడ ఉంది, నీకు ఉంది. నీ స్థాయి ఏమిటి? పిట్ట స్థాయే. దాని లెవెల్లో అది, నీ లెవెల్లో ఇది, ఇద్దరికీ ఉన్నది. అందుకు నువ్వు ఏ విధంగా గొప్ప ఇంద్రియ జ్ఞానంలో? నేను జంతువుల కంటే గొప్పండి, నీకంటే గొప్ప జంతువులు. నీకు ఇంకా తుఫాను వస్తుందో లేదో తెలియదు, కానీ గాడిద చెప్తుంది సంవత్సరం నెల రోజు ముందు. గాడిదికి రేపు తుఫాను వస్తుందంటే వాళ్ళు తెలుస్తుందిట. దాని ఇంద్రియాల్లో మార్పులు వచ్చేస్తే అప్పుడే పసిగడుతుంది అది. అలాగే మనం చూడలేని భూత ప్రేతాదులను కూడా కుక్కలు చూడగలవుట. రాత్రుళ్ళు మనం చూడలేని వాటి గుట్ల గోపు చూడగలదు. కనుక ఇంద్రియ జ్ఞానము మనకంటే గొప్పగా కలిగిన జంతుజాలములు ఉన్నాయి. అందుకు ఇంద్రియ జ్ఞానం అనేది నీకు జంతువులకి సమానమే. కొన్ని జంతువులకి నీకంటే ఎక్కువ. మరి దేంట్లో ఎక్కువ నువ్వు? ఇక మనోబుద్ధులు తెలివితేటలంటావా? చీమకు కూడా బోల్డ్ తెలివితేటంట, కోతిగారికి ఇంకా తెలివితేటలు, ఇలా అనేక రకాల తెలివితేటలున్నాయి. అందుకు ఇవి మురిచిపోవడం అంతే, ఏమీ లేదు. అయితే వాటికంటే మూర్ఖత్వం మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకు అసలైన జ్ఞానము ఇంద్రియముల స్థాయిలో చెప్పే జ్ఞానం కాదు. ఇక్కడ జ్ఞాన విజ్ఞాననాశనం అంటే జ్ఞానము విజ్ఞానం అనేవాడు ఇక్కడ ఏ అర్థం తీసుకోవాలి అంటే గురువుగారు అంటే శంకరుల వారి భాష్యంలో జ్ఞానం అంటే శాస్త్రజన్య జ్ఞానము అని చెప్పారు. విజ్ఞానం అంటే అనుభవ జ్ఞానము అన్నారు. శాస్త్రములు చదవగా మనకు అవగాహన అయినటువంటిది ఒక జ్ఞానం. ముందు అవగాహన అంటూ తెలిస్తే మన ప్రయత్నం అంటూ చేస్తాం. లక్ష్య శుద్ధి ముందు, లక్ష్య సిద్ధి తర్వాత. లక్ష్య శుద్ధి అంటే మనం చేరవలసిన డెస్టినేషన్ పట్ల క్లారిటీ, దాన్ని లక్ష్య శుద్ధి అన్నాం. అది ఉంటే కదా మనం సరిగ్గా ప్రయాణించగలం. ఆ లక్ష్య శుద్ధి ఆత్మజ్ఞానం. అందుకు అద్వైతం ఆత్మజ్ఞానం ముందే నేర్చుకోవాలంటే నేర్చుకోవాలి. ఎందుకు? లక్ష్య శుద్ధి కోసం. తదనుగుణంగా నువ్వు మలచబడి వెళ్ళి తర్వాత లక్ష్య సిద్ధి పొందుతావు. అందుకు లక్ష్య శుద్ధికి సంబంధించిన విషయం జ్ఞానము, లక్ష్య సిద్ధికి సంబంధించిన విషయం విజ్ఞానము. ఈ రెండూ కూడా ఈ కాముణ్ణి ఎలా చేస్తే ఈ రెండు లేకుండా చేస్తారు. జాగ్రత్త అన్నాడు. అటు శాస్త్రజన్య జ్ఞానము నిలపడు, అదే నిలపనప్పుడు ఇంకా అనుభవ జ్ఞానం దాకా ప్రశ్నే లేదు. అది జ్ఞాన విజ్ఞాన నాశకుడు అని. కొందరు భాష్యకారులు ఏమని అర్థం చెప్పారంటే జ్ఞానం అంటే ఆత్మజ్ఞానమని, విజ్ఞానం అంటే లౌకిక జ్ఞానమని అర్థం చెప్పారు. దీన్ని కూడా మనం గ్రహించవచ్చు, తప్పేం లేదు. మనకు పనికొచ్చే ఏ అర్థమైనా పనికొస్తుంది. మనకి తీసుకోవాల్సిన విధంగా తీసుకోవాలి. జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం, ఇది రూఢి, శాస్త్రం చెప్తున్న విషయం. ఇక విజ్ఞానం అంటే లోకానికి సంబంధించిన జ్ఞానం, వివిధ జ్ఞానం విజ్ఞానం. ఆత్మజ్ఞానం దగ్గర వివిధత్వం లేదు, ఏకత్వమే ఉన్నది. వివిధత్వం అనేది ప్రపంచంలో ఉంది. అందుకు విజ్ఞానం అంటే ప్రపంచ జ్ఞానం అని అర్థం. ప్రపంచంలో అనేక రకాల జ్ఞానాలు ఉన్నాయి, వాటికి కూడా వీడు శత్రువు సుమా అని చెప్తున్నాడు. కాముడనేవాడు ఆధ్యాత్మిక రంగంలోనే శత్రువు అనుకోవద్దు, భౌతిక రంగంలో కూడా శత్రువే. చక్కగా చదువుకున్నటువంటి సాధన చేస్తున్నటువంటి కుర్రవాడైనా చదువుకి ఎగనామం పెట్టే దేనివల్ల? ఏదో ఒక వస్తువు మీద, ఏదో ఒక విషయం మీద లాలస ఏర్పడడం వల్ల, మోహం ఏర్పడడం వల్ల వాడు ఆ చదువుకు కూడా ఎగనామం పెడుతున్నాడు, అలసత్వం మొదలైనవన్నీ తెచ్చుకుంటున్నాడు. అందుకు భౌతిక రంగంలో కూడా వాడు శత్రువే. అది విషయం. అందుకు ఈ అధ్యాత్మ సాధన అనేటటువంటిది సరిగ్గా అమలుపరుచుకుంటే ఆధ్యాత్మిక మార్గంలోనే కాదు భౌతిక మార్గంలో కూడా బాగుపడతాం. అది విశేషం. మంచి నది వస్తే దాహం ఎలాంటిదైనా తీరుతుంది, అంతే కదా. అంత నది నేను భరించలేనండి, నాకు ఈ చలమలే చాలు అంటట. చలమలంటే తెలుసు కదా, నది ఎండిపోయినప్పుడు ఆ ఇసుకను తవ్వి మనం తెచ్చుకునే నీరు పేరు చలమ. ఈ భౌతికంగా మనం పొందే ఆనందాలన్నీ చలమలు. ఆత్మవిద్యా జ్ఞానం నది వంటిది. ఆ నది వచ్చినప్పటికీ చలమల అవసరం లేదు. అందుకే అధ్యాత్మ జ్ఞానం లభించిందా ఈ భౌతికమైనవి కూడా దానిలో తీరిపోతాయి. అందరి విశేషం. అందుకు ఈ విధమైన పట్టుదల మనం సాధించదలుచుకున్నప్పుడు భౌతిక రంగంలోనూ ఆధ్యాత్మిక రంగంలోనూ కూడా ఎదగగలం. అది విషయం. అందుకే నిగ్రహము, నియమము ఇవి చాలా అవసరం. భోగలాలస జోలికి పోకుండా ధర్మమునందే బుద్ధి కలిగి ఉన్న కారణంగా చరిత్రలో శాశ్వత విజయాన్ని సాధించిన మహాత్ముల్ని మనం ఎరగమా? ఇదే ఘర్షణే కావ్యాలుగా, పుస్తకాలుగా, ధర్మబోధలుగా వచ్చినటువంటిది. ఈ కామక్రోధ రూప శత్రు నిర్మూలనమే మనకి
అనేక రూపాలతో బయట కథల్లో కావ్యాల్లో సందేశాలుగా అందబడుతున్న విషయం. అందుకు నువ్వేం చేయాలంటే నువ్వు వీటికి అతీతంగా ఉన్నావన్న విషయం ముందు తెలుసుకుని వీడు ఎక్కడ గుడారాలు వేసి కూర్చున్నాడో ఆ చోటే నువ్వనుకునే భ్రమను విడిచిపెట్టి వీటికి అతీతంగా నువ్వు ఉంటే గుడారాల మీద అటాక్ చేయొచ్చు, కంట్రోల్ చేయొచ్చు. కంట్రోల్ చేసి మొత్తం నీ అధీనంలోకి తెచ్చుకోవచ్చు. ఆ గుడారాల్ని, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధిని నీ అధీనంలోకి తెచ్చుకోవాలంటే అక్కడి నుంచి దొంగల్ని నిర్మూలనం చెయ్యు. అందుకు ఎలా చేస్తావంటే ఈ గుడారాలన్నిటికీ పైన నీ హోల్డ్ పట్టు, వీటన్నిటికీ పైన నీ హోల్డ్ అక్కడ పట్టుకో. నీ హోల్డ్ అంటే నీ చోటే నీ హోల్డ్. నువ్వు ఎక్కడున్నావు, నువ్వేది అది ఆలోచించు. అంటే ఇంద్రియాని పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహ అన్నాడు. సహ సహ అన్నప్పుడు వాడు అని అర్థం. ఇక్కడ వాడు అంటే ఎవరు? వాడు అని చెప్పబడే వాడు తత్ అనే పదార్థమే. వేదంలో చెప్పబడ్డ తత్ అనే పదార్థమే పురుషంగా చెప్పేటప్పుడు పుంలింగంలో సహ, స్త్రీలింగంలో స. సా కాష్ఠ సా పరాగతి అని ఉపనిషత్తు ఈ తత్వాన్నే సా కాష్ఠ సా పరాగతి అని స్త్రీలింగంలో చెప్పింది. సహా అచలోయం సనాతన అని సహా అని అక్కడ పుంలింగంలో వాడింది. దాన్నే తత్ త్వమసి అనేటువంటి నపుంసకలింగ శబ్దాన్ని వాడింది. గ్రహించవలసింది మాత్రం ఈ సహ గాని, సా గాని, తత్ గాని ఆత్మని తెలియజేస్తున్నది. ఈ ఆత్మ అనే దాన్ని ఇప్పుడు ముందు అది ఏది కాదో ఎలిమినేట్ చేస్తున్నాడు. ఇంద్రియాని పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహా. ఇది విశేషం. అసలు అడ్రస్ చెప్పేశాడు. అందుకేంటంటే నువ్వు ఇవన్నీ వదిలేస్తాను కాదయ్యా, పట్టుకుంటాను అనుకో. పట్టుకుంటాను ఎందుకు అనాలి అంటే నువ్వు వదిలేస్తానన్నా నిన్ను కూడా వదలకుండా పట్టుకున్నాడు గనక వాడు నిన్ను వదలాలంటే నువ్వు మరుగుడు పట్టుకోవాలి. అదే విశేషం. నువ్వు వదిలేస్తానంటుంటే నిన్ను వదలకుండా పట్టుకున్నాడు కూడా ఎవరు ఇందాకే చెప్పారు. వాడు గట్టిగా నిన్ను పట్టుకున్నప్పుడు వాడు పట్టు నువ్వు విడిపించుకోవాలి అంటే నువ్వు ఇంకో దాన్ని గట్టిగా పట్టుకో. ఆ పట్టుకోవలసిందే ఆత్మతత్వం. దాన్ని గట్టిగా పట్టుకో. చక్రాన్ని నువ్వు ఆపాలి అంటే తిరుగుతున్న చక్రం మధ్యలో చేయి పెట్టడం కాదయ్యా. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చక్రం సెంటర్ ఉంటుంది, అది పట్టుకో. ఇంత చక్రం తిరుగుతోంది, దాన్ని బేస్ చేసుకో. అది తిరగడం లేదు. అది విశేషం. అందుకు ఈ తిరుగుతున్న ఇంద్రియములున్నాయే, తిరుగుతున్న మనస్సున్నదే, తిరుగుతున్న బుద్ధి ఉందే, ఇంత తిరుగుడు తిరగని ఒక వస్తువుని ఆధారం చేసుకుని తిరుగుతుంది. ఆ తిరగని దాని దగ్గరికి నెమ్మదిగా నువ్వు వెళ్ళి దాన్ని పట్టుకో. అక్కడగా నువ్వు కూడా తిరగకుండా కూర్చోగలిగితే నువ్వు చక్రం తిప్పచ్చు. చక్రం నిన్ను తిప్పడం కాదు, నువ్వు చక్రం తిప్పచ్చు. అక్కడ వెళ్ళి చక్రం తిప్పు. అక్కడ ఒకడున్నాడు, వాడు దగ్గరికి వెళ్ళి వాడు నువ్వు ఒకటి అయిపోతే అప్పుడు ఈ చక్రాన్ని నువ్వు తిప్పచ్చు. వాడు సహా. అక్కడికి వెళ్ళు. వాడు ఎక్కడున్నాడు? ఈ చక్రం తాలూకా కమ్మి, చక్రం తాలూకా అరలు, అడు తర్వాత వచ్చే గుండ్రపుడు భాగం, దానికి సెంటర్లో కదలకుండా ఉన్న ఐదు, అక్కడికి వెళ్ళు. వాడిని పట్టుకో. అదే ఇక్కడ ఈ చక్రం తాలూకా కమ్మీలు లాంటి ఈ శరీరపు మొదలు కనిపించే స్థూలములు ఇంద్రియములు, వాడినే ధియోయోన ప్రచోదయాత్ అంటుంది. ధియోయోన ప్రచోదయాత్, మా బుద్ధుల్ని ప్రేరేపించేవాడు వాడెవరు? తత్ సవితృవరేణ్య, తత్వత. అదే ఇక్కడ సహా అని చెప్పబడుతున్నది. అందుకు ఆత్మ యొక్క ఉనికి చెప్తున్నాడు. ఈ ఇంద్రియములు, ఈ మనస్సు, బుద్ధి వీటికి అతీతంగా ఉంటూ ఈ బుద్ధి అనే దానికి చైతన్యాన్నిచ్చి సాక్షిగా ఉన్నటువంటి వాడు ఎవడో వాడిని చూసుకో. కానీ అతడిచ్చిన చైతన్యంతో పనిచేస్తూ ఆవరించినటువంటి కామ వికారాదులతో లోనైపోయి అసలు అతడిని తెలుసుకోకుండా ఉన్న నువ్వు ఈ బుద్ధిని అటు తిప్పు, ఈ మాలిన్యాన్ని వదులుకుని. అందుకు అక్కడికి హోల్డ్ చేయి అని చెప్తున్నాడు. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మన. అందుకు బుద్ధికి కూడా పరమునందు ఉన్నవాడిని నువ్వు చేరుకోవాలంటే ఆత్మానమాత్మన సంస్థభ్య, నిన్ను నువ్వు నిగ్రహించుకుని. నిన్ను నువ్వు నిగ్రహించుకో అంటే అర్థం ఏంటి? నన్ను నేను దేంతో నిగ్రహించుకుంటాను అంటే నాలో ఇద్దరున్నారా?
నన్ను నేను అనేటప్పుడు నేను నన్ను ఎలా అనుగ్రహించుకుంటాను అంటే మనస్సును బుద్ధితో నియంత్రించు, ఇంద్రియాలని మనస్సుతో నియంత్రించు. అది విశేషం. అందుకు బుద్ధి మనస్సును నియంత్రిస్తే మనస్సు ఇంద్రియాలను నియంత్రించాలి అని చెప్పారు ఇక్కడ. ఇంద్రియములు చాలా గొప్పవి ఫస్ట్ నాలెడ్జ్ ప్రకారంగా. ఫస్ట్ నాలెడ్జ్ ఇంద్రియములు గొప్పవి. లేకపోతే చూడండి, గుండ్రటి గాజులా ఉండే దానిలో చూపు అనే గొప్ప శక్తి. అందుకు ఇంద్రియాల కంటే గొప్ప ఉన్నాయా? అసలు ఇంద్రియాలు చాలా గొప్పవి, తేలిపోయింది మనకి. లేకపోతే 4 అంగుళాలే, కానీ తగిలితే ఎంత రుచి దానికి. దానికోసమే కదా 4 అంగుళాలు. 4 కోసం 5 అడుగుల 6 అడుగుల ఆజానుబాహుల శరీరాలే పాడైపోతున్నాయి. 4 అంగుళాలు నాలిక. ఇక ఆ తర్వాత ఇలాగా ఒక్కొక్కటి శరీరంలో ఇంద్రియాలు. కనుక ఇంద్రియాలు అంత గొప్పవండి, వాటికి అంత శక్తి ఉంది ఆహా అనుకుంటూ ఉంటే ఇంద్రియాలు అంత గొప్పవా? మరి ఆ ఇంద్రియాలను చూడమని, ఇది పట్టుకో అని, అటు వెళ్ళు అని ప్రేరేపిస్తున్నది ఇంకెంత గొప్పది. అప్పుడే వాడు గొప్పతనం పోయి వీడొచ్చాడు. తాడిని తన్నేవాడు కూడా ఉంటే తల తన్నేవాడు కూడా ఉంటాడు అన్నట్టు ఇంద్రియముల కంటే గొప్పవాడు మనస్సుగాడు వచ్చాడు. పోనీ వీడు గొప్పది అనుకుంటూ ఉంటే ఈ మనస్సుకి మళ్ళీ యుక్తాయుక్త విచక్షణలన్నీ చెప్పి కంట్రోల్ చేసేవాడు మరుగుడు కనబడుతున్నాడు, బుద్ధి. మనం భౌతిక దృష్టి కొంచెం అలా 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 ఆలోచిస్తే ఇక్కడ దాకా వెడుతుంది. అతి స్థూలం వాడు ఇంద్రియాలతో ఆగిపోతాడు. కొంచెం సూక్ష్మంగా ఆలోచించేవాడు మనస్సు దాకా వస్తాడు. ఇంకా సూక్ష్మంగా ఆలోచించేవాడు బుద్ధి దాకా వస్తాడు. కానీ ఇంకా సూక్ష్మంగా ఆలోచించేవాడు బుద్ధి పని చెయ్యడానికి కూడా కారణమై ఏ వికారము అంటకుండా ఉన్న చైతన్యము వలె ఉంటాడు. దీనికి మనం అనేక ఉదాహరణలు చెప్పుకున్నాం. ఈ పాటికి బాగా పట్టే ఉంటుంది కదా అని మళ్ళీ ఉదాహరణ చెప్పుకోకుండా వదిలేస్తే మళ్ళీ మరో ప్రమాదం. అందుకు చెప్పిన ఉదాహరణలు చెప్తున్నాం అనుకోవద్దు. పట్టవలసిన విషయం పట్టే వరకు చెప్పక తప్పని పరిస్థితి. ఇక్కడ మనం రంగురంగుల వస్త్రాలు పరిచి పైన ఒక దీపం పెట్టినప్పుడు ఆ దీపపు కాంతి పడి ఇదంతా రంగు అని తెలిసింది. దీపం కాంతే లేకపోతే ఇందులో ఏ రంగైనా మనం పోల్చుకోగలమా? లేదు కదా. ఏ రంగు పోల్చుకోవాలన్నా దీపపు కాంతి మనకి పనికొచ్చాను, లేకపోతే రంగే పోల్చుకోలేం. కానీ ఇన్ని రంగులు ఆ దీపం కాంతి లేకపోతే కనబడట్లేదు. కానీ ఆ కాంతికి ఆ రంగు అంటిందా? మొదట అక్కడే ఆలోచిద్దాం. తలెత్తద్దని ఎందుకు అంటున్నానంటే దీనికి పైనున్న లైట్ వల్ల ఇది వెలుగుతుంది. ఇంకా అక్కడి దాకా మనం వెళ్ళలే, కార్పెట్ మీదే దృష్టి పెడదాం. దీని మీద 5 రకాల రంగుల వస్తువులు ఉన్నాయి. ఈ 5 రకాల రంగుల వస్తువులు కనబడడానికి ఒకే వెలుగు కారణం. ఈ వెలుగు దాని మీద పడ్డం వల్ల అది కనిపిస్తుంది. కానీ ఆ వెలుగుకి రంగు అంటిందా ప్రశ్నించండి. అంటలేదు. అలాగని వెలుగు లేకపోతే రంగుందా? లేదు. అయితే ఈ వెలుగుకి కారణం ఏది? పైన ఉన్నటువంటి కాంతి. ఇప్పుడు ఈ మొత్తం కార్పెట్ మీద పరచబడినటువంటి వెలుగుకి రంగు అంటలేదు, ఈ వెలుగుకి కారణమైన దీపానికి అసలు అంటలేదు. అలాగే నీ ఇంద్రియములు యందు, మనస్సు యందు, బుద్ధి యందు ఒక చైతన్యం ప్రసరించడం వల్లనే ఇవి కదులుతున్నాయి. కానీ ఈ ఇంద్రియములు యందు గూడు కట్టుకున్నటువంటి ఈ కామము అనేటటువంటి వికారం ఉన్నదే, అది ఇందాక చెప్పినట్టు దానికున్న రంగు అది. కానీ చైతన్యానికి రంగు లేదు. ఈ చైతన్యం వల్ల అది కనిపిస్తుంది. అందుకే ఈ చైతన్యం వల్లనే కామము క్రోధము పనిచేస్తున్నాయి కాదను. అందుకు నువ్వేం చేస్తావంటే ఈ కామక్రోధములు అనేటువంటి రంగులు ఇవన్నీ కూడా దేని వల్ల కనబడుతున్నాయో ఆ వెలుగు చైతన్యం దీనికి అంటట్లేదని, దీనికి అతీతంగా ఆత్మ ఉన్నదేదో అది అసలు వెలుగని దాన్ని నేను తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే నువ్వు అక్కడికి వెళ్ళి ఉండగలిగితే నువ్వు అంటుకోకుండానే అన్ని వెలుగుల్ని అన్ని రంగుల్ని చూడగలవు అని తెలుసుకో, వాటిని గ్రహించగలవని తెలుసుకో. అందుకు జ్ఞాని అయిన వాడు ఆ ఆత్మస్థితితో తాదాత్మ్యం చెంది ఇన్ని రంగుల్ని గమనిస్తున్నా, ఈ మనోబుద్ధుల్లో సంచరిస్తున్నా ఆ రంగులేవి తనకు అంటట్లేదు అనే తెలివితోనే ప్రవర్తిస్తూ ఉంటాడు సుమా. ఇది విషయం. అందుకు నువ్వు ఈ కాముణ్ణి జయించి క్రమంగా ఈ దుమ్ముని ఊది ఆ లోపల వెలుగులీనుతూ ఉన్నటువంటి ఆ ప్రకాశాన్ని పట్టుకో. అది కృష్ణ పరమాత్మ ఇందులో బోధ చేసి, అందుకు నువ్వు చేయవలసింది ఏమిటి అంటే సంస్తభ్య ఆత్మానమాత్మన అంటే నిన్ను నువ్వు నిగ్రహించుకుని జహి శత్రు మహాబాహో కామరూపం దురాసదం.
ఆ కామరూపుడైనటువంటి శత్రువుని జయించు. అంతేగాని మేనమేషాలు లెక్క పెట్టుకుంటూ కూర్చోకు. తాటకి విజృంభిస్తూ ఉన్నప్పుడు రాముడు చంపడమవుద్దా అంటే విశ్వామిత్రుడు తోసి ఏంటి ఇంకా ఆలోచిస్తావు, కొట్టు ఇక్కడ ఆలోచించుకో అన్నాడు. అలాగా ఆ తాటకి లాంటి కామ పిశాచకుడు ఉన్నదే అది విశేషం. అయ్యా కామినీ పిశాచుడు మోహిని పిశాచుడు ఉన్నాయట నిజమేనా అన్నాడు. కామినీ పిశాచుడు మోహిని పిశాచుడు కాదయ్యా, కామమే పిశాచం మోహమే పిశాచం. అది ఎక్కడో లేవు, అవి ఇక్కడే ఉన్నాయి. పిశాచము అంటే పిశనం అస్నాతీతి పిశాచ అన్నాడు. పిశాచానికి ఉన్న లక్షణం ఏంటంటే అది ఒంటి మీద వెళ్తే తింటుందిట. దేన్ని? మన ప్రాణశక్తిని, మనలో ఉన్న మాంసాన్ని తిని కృషించేలా చేసేస్తుంది. ఆఖరికి పాపం అప్పుడంతా బాగుండేవాడో ఇప్పుడు ఇలా అయిపోయాడండి అంటారు. కామినీ పిశాచం మోహిని పిశాచం వస్తే అలా ఉంటుందని శాస్త్రాలు చెప్పారు. అసలు ఆ పిశాచాలు ఉన్నాయో లేదో వాటి కోసం సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్స్, భూత బంగళాల్లో టార్చీలు వేసుకుని వెళ్ళక్కర్లే, లోపల టార్చీ వేస్తే అంత కనబడతాడు కామ పిశాచం మనకి. వాడు శుభ్రంగా తింటున్నాడు మనల్ని. కొంతమంది చూడండి వీటిల్లో పడి అన్నీ ఉన్నా గడ్డాలు పెంచేస్తారు, కృషించిపోతూ ఉంటారు. ఎందుకు? ఈ మోహం అనే పిశాచం, కామం అనే పిశాచం వాళ్ళని లోపల తింటూ ఉంటుంది వాడిని. అలాగా నీకు భగవానుడిచ్చిన ఆయువు దానికి కబళం వెయ్యకయ్యా. అది ఇప్పుడు నీ ఎన్ని జన్మలు తిందో తెలుసా? అది పోయేది కాదు, చచ్చే వరకు ఉంటుంది. చచ్చేది మాత్రం పోతుందా? పోదు. అప్పుడు కూడా నిన్ను అంటబెట్టుకుని మరో జన్మలో మళ్ళీ నీతో వస్తూ ఉంటుంది. అందుకు ఈ కామరూపం దురాసదం ఉందే భయంకరమైన శత్రువు వీడు ఇప్పుడు నీ బాడీ అంతా తినేసినా ఇంకా అయిపోయిన తృప్త అంటే ఏం పర్వాలేదు నీ మీదే చెయ్యేస్తా అంటాడు. ఎందుకంటే నీకు మరో బాడీ వస్తుందా అని కూడా తింటా అంటాడు. అలాగే జన్మల్లో నా బాడీలు తినడం వీడి పని అయిపోయి ఇంకా వాడికి తిండి పెట్టడానికి మరో బాడీ నేను చూసుకుంటూ ఈ బాడీలతో తిరుగుతుంటూనే అయిపోతుంది తప్ప ఆ పరమాత్మ గురించి ఎప్పుడు ప్రయత్నించడం అమలేదు. అందుకే ఈ కామన్ ముందు కంట్రోల్ చేయి, వాడిని తరిమి కొట్టాయి. అందుకే లీలాశుకుల వారి శ్రీకృష్ణ కర్ణామృతంలో చాలా చక్కగా చెప్తారు. మా రమావసమదీయ మానసే మాధవైక నిలయాయ దృక్షయ. ఓ మన్మథుడా నువ్వెక్కడున్నావు? వెతికేస్తా. కాముడు చాలా దుర్మార్గుడు కదా, శత్రువు. ఎక్కడున్నాడా అని వెతికితే బయట దొరుకుతాడా? మొత్తం వెతుకుతూ వెళుతూ దొంగ ఎక్కడున్నాడా, దొంగ ఆట ఆడతారు చిన్నప్పుడు. వాడు వెతికితే ఎక్కడుంటే ఇంట్లోనే బియ్యం డబ్బాలను దాక్కుంటాడు వాడు వెళ్ళి. అలాగే వాడు ఎక్కడ దాక్కున్నాడు అంటే మారమావసమదీయ మానసే. వాడు మనం వెతకని మన హృదయంలోకి కూర్చున్నాడు, అక్కడి నుంచి ఆడిస్తున్నాడు ఆటంతా. అందుకు పట్టేట్ట ఎట్టకేలకు దొంగని నిన్ను పట్టాను కానీ నేను బయట పెట్టడం నా వల్ల కాదని. ఇంట్లోకి పాము వచ్చి దూరడం మనకు కనిపిస్తుంది, చూడగానే అరుస్తాం, పాము వచ్చిందో తీసేయంటే మాత్రం పిలవాలి పాములు అన్ని. అందుకోసం ఇక్కడ వాడు దూరేడు వాడిని ఎలా తీయాలి? సంస్థభ్యాత్మానమాత్మనా, నీ వల్ల కాదా? ప్రశ్నించు, ఆ పరమాత్మని ప్రార్థించు, ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన ఇంట్లో నువ్వు ఉన్నావు అంటున్నాడు. ఆయన ఇంట్లో ఇదేది మాధవైక నిలయా. అసలు ఇది ఎవరి అడ్రస్, ఎవరు ఓన్ హౌస్? ఇది కృష్ణుడి ఓన్ హౌస్, నా హృదయం. ఆయన స్వగృహంలో వీడొచ్చి దూరాడు దొంగ. ఆయన దొంగలకు దొంగ, ఆయన సామాన్యుడు కాదు. ఈ దొంగను బయట పెట్టాలంటే ఆయన చూసుకుంటాడు. నేనేమన్నావు, ముందుగా చెప్తున్నాను నీ క్షేమం కోసం, వెళ్ళిపో. ఆయన వచ్చాడా, నువ్వు ఉండలేవు, జాగ్రత్త. ఆయన ఏదో నా అజ్ఞానం వల్ల బయటికి వెళ్ళాడేమో, కానీ అసలు హౌస్ వస్తాడు. ఎప్పుడో వచ్చాడంటే నిన్ను ఉంచడు. ఎవడయ్యా ట్రెస్పాసర్ని క్షమిస్తాడు అన్నాడు. కస్సహేత నిజ వేస్మలంఘనం. తన ఇంట్లో ఎవడో దొంగ దూరాడంటే సమర్థుడైన వాడు ఏం చేస్తాడు? జుట్టుబట్టి ఇలాగ బయటపడాడు. అందుకు నేను ఆ మాధవుడికి చెప్తాను, నీ ఇంట్లో ఎవడో దూరాడని. నాకేం బాధ? ఈ హృదయం ఆయన ఇల్లు, అందుకు ఆయనకి చెప్తా, ఆయన చూసుకుంటాడు. ఆయన వచ్చాడా తీసి పారేస్తాడు. ఎంత ధైర్యంగా చెప్పారండి లీలాశకుడు. అందుకు అక్కడ ఆయన బోధ కూడా ఆ కాముణ్ణి దురాసదం ఓడించడానికి వీలు కాన భయంకరమైన వాణ్ణి జహి శత్రు మహాబాహో, వాణ్ణి జయించవయ్యా. వాణ్ణి జయిస్తే 6 జయించినట్లే అని కర్మయోగం పూర్తి చేశాడు. మొత్తం మీద కర్మయోగంలో చివరి మనకు తెలిసిందేంటి? కర్మానుష్ఠానం కర్మయోగంగా పరిణమించాలి అంటే ముందు వీడిని జయించాలి. వీడు అంటించేవాడు. వీడు అంటించే లక్షణం వీడి దగ్గరుంది. ఒక లక్క ఉందనుకోండి,
ఆ లక్కన ఊరికనే మనం పెడితే అంటుకోలేదు, కాస్త అగ్ని తగిలి పెడితే అంటిస్తుంది. ఈ కాముడనే అగ్ని తగలడం వల్ల వీడు అంటుకుపోతూ ఉంటాడన్నిటికీను. కనుక కర్మకి సంఘం ఏర్పరిచేది ఈ కాముడు అనేటటువంటి వాడు. ఈ సంఘమే లేకపోయిందా కర్మతో మనం అంటుకోము. ఈ అంటుకోవడం, ఈ కాముడు లేకపోవడం వల్ల అంటుకోకపోవడం అనేది సిద్ధిస్తుంది. కనుక ముందు వీడిని వదులుకో, ఈ నిప్పును ఆర్పేయి అని చెప్తున్నారు. ఇలా సాధన చెప్పి ఇందులో సారమైనటువంటి మై సర్వాణి కర్మాణి శ్రేయాన్ సధర్మో విగుణ గుర్తుపెట్టుకుని మనం అటు తర్వాత ప్రవేశిస్తున్నాం జ్ఞానయోగంలోకి.